కాన్ఫరెన్స్ లైన్ ద్వారా రావడానికి దేవుడిచ్చిన తన కృపకి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. దీని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి దేవుని బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక, దేవుడు బలపరచును గాక అని ప్రార్థిస్తున్నాను. ఒక యుద్ధం ముందు ఉన్నప్పుడు రెండు కార్యం జరుగుతూ ఉంది. ఒకటి, యుద్ధ ముఖములో పోరాడుతున్నటువంటి వారికి ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్ తో పాటు నెక్స్ట్ జరుగుతున్నటువంటి ఒక కార్యం ఏమిటంటే, ఆ ట్రైనింగ్ లో మనకు ఎదురవుతున్న శత్రు ఎలాంటి వారో, ఆ శత్రుని ఎలా ఎదుర్కోవాలో అని తెలుసుకుంటకై కొన్ని సమయం సాంబుల్ యుద్ధములు వస్తాయి. హల్లెలూయా. అపవాది తంత్రములు మీరు ఎరుగని వారు కారు అని బైబిల్లో వాక్యం ఉంది. ఇందులో ఉన్నటువంటి యుద్ధములు ఎదురవుతున్నప్పుడు, పోరాటం ఎదురవుతున్నప్పుడు, ఇవన్నీ నిత్య రాజ్యం మనం చేరుటకు, నిత్య జీవములో మనము పాలు పొందుటకు సిద్ధమవుతున్న వారం గనుక యుద్ధములో మనకు విజయం ఉంది. నా టైంలో నేను చెప్తున్న ఒక వర్డ్ ఉంది, యుద్ధం యెహోవాది, అపజయం అపవాదిది, విజయం మనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయం ఇచ్చు దేవునికి సాక్షులమై, విజయోత్సవంతో ఊరేగిస్తున్నటువంటి దేవునికి సాక్షులమై ఈ భూమిలో మనం ఉన్న కాలం ఉండుటకు దేవుడు ప్రత్యేకమైన కృప అనుగ్రహించును గాక అని చెప్పి పరిశుద్ధ బైబిల్లో నుండి కొన్ని వాక్య భాగంలోనికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం స్ట్రైట్ అవే దేవిగా ఆలోచన స్వీకరించుటకు మనం సిద్ధమవుదాం. థ్యాంక్ యూ జీసస్. ఓకే, రెడీయా? Praise the Lord. I can see few faces here, and at the same time, and I think there is some video interruption coming and going, but keep praying. Amen. Hallelujah. నేను అని ఒక మనిషి కనిపించకపోయినా పర్వాలేదు, ఈ స్వరం, ఈ శబ్దం వాక్యం వచ్చి చేరితే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఖైదీగా మారి చెరసాల లోపల పౌలు ఉన్నటువంటి సమయం, పౌలుకు కొన్ని చోటకి వెళ్ళాలని ఉండదు. పౌలు వెళ్ళాలని ఆశించినటువంటి ప్రాంతమే తెస్సలోనికీకి వెళ్ళాలని అనుకున్నారు, ఫిలిపికి వెళ్ళాలని అనుకున్నారు, ఎఫెసీకి వెళ్ళాలని, ఎఫెసస్కి వెళ్ళాలని అనుకున్నారు, అలా గలాతీ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నారు. బట్ తనకు వెళ్ళటానికి సాధ్యం కాకుండా తను ఆగిపోవాల్సిన స్థితి కలిగింది. తను అక్కడే అలా ఆగిపోయినందున మనకు తెస్సలోనికీకి రాసిన పత్రిక దొరికింది, ఫిలిప్పీలకి రాసిన పత్రిక దొరికింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక దొరికింది. ఆయనకి వెళ్ళటానికి సాధ్యం కాకుండా పోయినందునే అందరికీ ప్రయోజనకరమైనటువంటి పత్రికలుగా అవన్నీ మారి, గనుక కొన్ని ఆటంకములను బట్టి వేరే రీతిలో దేవుడు తన వాక్యమును తీసుకుని వస్తారు. హల్లెలూయా. అనేకుల్లోనికి ఒక్కరికి చేరవలసింది, కొందరికి చేరవలసినది అనేకుల్లోనికి చేర్చుటకు దేవుడు కార్యం చేస్తారు, దేవుడు కార్యం చేస్తున్నారు. అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ప్రార్థనతో ఉంటాం, దేవుడు మన మధ్యలో కార్యం చేయను గాక. పరిశుద్ధ బైబిల్ నుండి ఒక వాక్య భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, రాజా, నీ ప్రేమకే, నీ కృపకే నీకు స్తోత్రం. అపాత్రులం, అయోగ్యులం, అన్యులం, దూరస్థలం, అనర్హులం ఉండినటువంటి మమ్మను అనాది కాల సంకల్పమును బట్టి అపారమైన ప్రేమతో నీవు ప్రేమించావు. అందుచేతనే కదా అతిథి కుమారుడైన యేసుక్రీస్తుని మా కొరకు పాప పరిహార బలిగా ఉంటకు నీవు పంపించావు. ప్రభువా, నీవు ఆయనను పంపిస్తూ మమ్మను విమోచిస్తూ మమ్మను విడిపిస్తూ నిత్యరాజ్యం మేము చేరాలని మమ్మను నీ పిల్లలుగా మార్చినప్పుడు అన్యులైన మాకు అబ్బా, నాన్న, తండ్రి అని నిన్ను పిలువటానికి ఉన్న యోగ్యత మాకు దొరికింది. అబ్బా, ఈ కృపకే నీకు స్తోత్రం, ఈ ప్రేమకే నీకు స్తోత్రం. ఈ రోజు ప్రభువా నీ పాదములో చేరి
మేము నిన్ను అబ్బా, నానా, తండ్రి అని పిలుస్తున్నాం. అవునయ్యా, అనేకులకు తెలియని, అనేకులకు మరుగైన సత్యం దేవుని చూసి తండ్రి అని పిలువటానికి ఉన్న యోగ్యత దొరికింది. అబ్బా, మేము నిన్ను స్తుతిస్తున్నాం, మేము నిన్ను మహిమపరుస్తున్నాం, మేము నిన్ను ఘనపరుస్తున్నాం. నీ రాజ్యం రావాలి, నీ చిత్తం పరలోకమందు ఉన్నట్లు ఈ భూమి మీద నెరవేరాలి. నీ నామం పరిశుద్ధ సంపూర్తి సమర్పిస్తున్నాం. నీ నామం హెచ్చింపబడును గాక. ప్రభు, మా ద్వారా నీ నామం హెచ్చింపబడాలి. ప్రభు, అన్ని చోట్లోనూ మేము నీకు సాక్షులమై ఉండగలగాలి. యజమానుడా, నీ రాజ్య సువార్తను అనేకులకు తెలియచేయ వారమై మేము మారినట్లుగా, ఎదురై వస్తున్నటువంటి పోరాటములో మేము విజయం పొందినట్లుగా, మేము విజయం సాధించినట్లుగా నీ ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన నీ సాన్నిధ్యం మాకు నువ్వు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నీ కృప మాపై ఆవరించిందని నీకు స్తోత్రం. నీ ప్రేమతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ శక్తిని నీవు కుమ్మరించినందుకు నీకు స్తోత్రం. యేసు లార్డ్, నీ రాజ్యం వచ్చును గాక. అపవాది క్రియలు లయమై పోవును గాక. స్తుతి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11, 12 వాక్య భాగములు చదువుతూ మనం ఈ సెషన్ ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11, 12 వాక్య భాగములు. దేవునికి స్తోత్రం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి 10వ అధ్యాయమా మొదటి అధ్యాయం? ఎస్. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. తాను నిలుచున్నానని తలుచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి రాయబడును అని మనం పరిశుద్ధ బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా, ఆమేన్, ఎన్సాంబుల్స్, శాంపుల్ గా, ఎగ్జాంపుల్స్ గా ఏ ఏ సంగతులు అని అక్కడ బైబిల్లో రాసి ఉంది. దానికి ముందు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయం మాత్రం ఏ ఏ సంగతులు జరగనో, ఏ ఏ కార్యములు జరగనో అనేది కొన్ని విషయం అక్కడ రాయబడి ఉన్నది. యుగాంతమందు వచ్చినటువంటి మనం, యుగాంతం అని చెప్తున్నప్పుడు లోకమును మానవులు పుట్టిన సమయం నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కాలమును మనం యుగములుగా డివైడ్ చేసి స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తే, వేద పండితులు చెప్తున్నటువంటి రీతిలో అయితే దీన్ని 7 యుగములుగా మనం సెపరేట్ చేసుకోవచ్చు. బైబిల్ స్టడీ ప్రకారం కూడా మనకు అది యుగములుగానే కనిపిస్తున్నది. అందుకే యుగాంతమందు అని ఒక ప్రయోగం. ఏ యుగాంతం అని అడుగుతున్నప్పుడు కామన్ గా చెప్తే ఈ యుగం పేరే కృపాయుగం, లేదా పరిశుద్ధాత్మ యుగం, లేదా సంఘపు యుగం, చర్చ్ ఏజ్, హాలీ స్పిరిట్ ఏజ్, లేదా ఏజ్ ఆఫ్ గ్రేస్. ఈ కృపను కొంచెం హైపర్ గ్రేస్ గా మారుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విషయం నేను ఇంతకు ముందు చాలాసారి సందేశంలో చెప్పి ఉన్నాను. కారణం, ఏవైనాను పర్వాలేదు, కృప ఉంది, కృప ఉంది. ఆమేన్. మనకు ఆ దైవికమైన కృప ఉన్న కాలం వరకు మనం ఏ రీతిలో అయినను దేవుడు మనం రక్షిస్తారు అని అనుకున్నమాట, ఆ రీతిలో కాదు. అందుకే దృష్టాంతములుగా, ఎన్సాంబుల్స్ అని ప్రయోగం ఉంది. ఇక్కడ చెప్పినటువంటి, కొంచెం రిలాక్స్డ్ గా ఉండండి అందరూ. కొందరు ముఖభావం చూస్తే కొంచెం టెన్షన్ గా ఉన్నట్టుంది. ఏ టెన్షన్ వద్దు. ఆమేన్. నేనైతే టెన్షన్ కి పెన్షన్ ఇచ్చి వచ్చి కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. కనుక కొంచెం ఫ్రీగానే అందరూ ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుగాంతం అందు అని చెప్తున్నప్పుడు మనిషి ప్రారంభింపబడినటువంటి ఆ సమయం ఒకసారి ఆలోచిస్తే, ఆ యుగముకి పేరే నిష్కల్మష యుగం. నిష్కల్మష యుగం అని చెప్తున్నప్పుడు పాపం లేకుండా పరదేశును అనుభవిస్తూ పాపరహితమైన నిష్కల్మషముగా
మానవులు ఉండిన ఒక కాలం. ఏదేను అనే తోట దైవ సాన్నిధ్యం ఉన్న, దేవుడు నిర్ణయించినటువంటి ఒక చోటు. ఆ దైవ సాన్నిధ్యములో పాపం తెలియకుండా, పాపములోనికి ఎండ రావకుండా పరిశుద్ధముగా స్త్రీ పురుషులు ఉన్నటువంటి ఒక కాలం. దైవ చిత్తం వారు నెరవేర్చు వారమై, దేవుడు వారికి అప్పచెప్పిన పని పురుషుడు చేస్తూ, ఆ పురుషునికి సాటి అయిన సహాయముగా స్త్రీ ఉన్నటువంటి ఆ కాలం. ప్రతిరోజు అనుదినం దేవుడు వారిని కలుసుకొని, తండ్రి పిల్లలు కలిసి ఒక ఇంటిలో సంతోషంగా సమాధానంగా ఉన్నటువంటి రీతిలో ఉండినటువంటి ఒక కాలం. ఆ కాలం తర్వాత పాపములోనికి చెయ్యకూడని కార్యం చేసి, చెయ్యకూడని ఆ దేవుని మాటకి అవిధేయులై, రిబెలియస్ అయి మారి, మొదటి పాపం వారిలోనికి ఎంటర్ అయింది. దేవుని ఆజ్ఞ నిరాకరించు వారమై వారు ఏదేను అని తోట నుండి బయటకి రావలసిన లేదా నెట్టి వేయబడవలసిన స్థితి కలిగింది. అలా బయటకి వచ్చిన తర్వాత మనిషి మనసాక్షిని అనుసరించి, దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయినటువంటి మనిషి మనసాక్షిని అనుసరించి జీవించుటకు ప్రయత్నం చేసి, ప్రతి ఒక్కరు పాపములో పడిపోయి భూమి మీద మానవుని సృష్టించుట దేవునికే దుఃఖ కారణమై మారినటువంటి ఆ కాలములో దేవుని కృపనందున ఒక్క వ్యక్తిని దేవునికి దొరికింది. అతని పేరే నోవాహు. ఆమేన్. నోవాహుకు దేవుని కృప దొరికింది. అతడు తన వంశావళిలో నీతిమంతుడుగా ఉండను. తనకు ముందున్నటువంటి వారి కంటే, లేదా తను ఉన్నటువంటి ఆ వాతావరణములో తన చుట్టూ ఉన్న అందరికంటే నీతిమంతుడుగా, నిందారహితుడుగా అతడు నిలబడ్డారు గనుక ఆ కాలముకు ఉన్నటువంటి పేరు, అనగా జలప్రళయం వచ్చి భూమిలో ఉన్నటువంటి మానవులు మొత్తం నాశనం అయిపోతున్న కాలం వరకు ఉన్న ఆ యుగముకున్న పేరే మనస్సాక్షి యుగం. నిష్కల్మష యుగం అనే మొదటి యుగంలో ప్రారంభించి మనస్సాక్షి యుగం అనే రెండవ యుగం, మరలా మూడవ యుగం జలప్రళయానంతరం ఈ భూమిలో ఉన్నటువంటి మానవులందరినీ ఒక్క చోట సమకూర్చాలని, లేదా ఒక్క అధిపతిగా, ఒక్క అధికారిగా ఉండి, లేదా ఇంకను ఒక మాటలో చెప్తే ఒక నియంత వలె ఉండి, ఒక డిక్టేటర్ వలె ఉండి, ఏగా ఆధిపత్యం, ఏగా చక్రాధిపతి అని చెప్తున్న రీతిలో ఒకే వ్యక్తి అందరి మీద అధికారం చూపిస్తున్నటువంటి రీతిలోనికి మానవులను సమకూర్చుకొని ఒక కాలం ఉండను. ఆ కాలంకు వేరే మనిషి పరిపాలన యుగం లేదా డిక్టేటర్ ఏజ్ అని చెప్తే అదే కరెక్ట్ వర్డ్. వేటగాడుగా ఉండినటువంటి నిమ్రోదు అని ఒకరు. నిమ్రోదు సాధారణ వ్యక్తిగానే మనం బైబిల్లో చదువుతున్నాం, కానీ గ్రీక్ మిథాలజీలో మనకు నిమ్రోదుని గురించి మనకు అర్థం అవుతున్నది, నిమ్రోదు ఒక సాధారణ మనిషి కాదు, ప్రత్యేకమైన అనేక ఎలా చెప్పాలంటే దేవతల్లో ఒక్కడుగా ఉండను. అతని భార్య అయినటువంటి సెమిరామిస్ అదృష్ట దేవతగా ఉండను. ఆమె చేసినటువంటి మంత్రవాదములను బట్టి అనేకులకు లాభం కలుగుతూ వచ్చను అని చెప్తూ అనేకమైనటువంటి విషయములు ఉన్నది. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కనుక నేను ఆ డీటెయిల్స్ లోనికి వెళ్ళట్లేదు. అయినను అతని ఉన్న ఆ కాలం, అనగా దేవుడు భాషను చెదరగొట్టి మనుషులన్నీ చెదరిపోయినటువంటి కాలం వరకు నా కాలముకు మనిషి పరిపాలన యుగం, నిష్కల్మష యుగం, మనసాక్షి యుగం, మనిషి పరిపాలన యుగం. మరలా నాలుగవ యుగమే వాగ్దానపు యుగం. శాపములో ఉండిపోయినటువంటి అబ్రహామును పిలిచి వేరుపరిచినటువంటి దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. ఐ విల్ బ్లెస్ థీ, నేను నిన్ను ఆశీర్వదించదును, నీ ఒక ఆశీర్వాదమై ఉండదు, నీ మూలముగా భూమిలో సకల జనులు ఆశీర్వాదం పెడుదురు అని చెప్పి అబ్రహామును వేరుపరిచి తీసుకొని వచ్చి అబ్రహామును ఆశీర్వాదంగా మార్చుటకు ఉన్న దైవికమైన ప్రయత్నములో అబ్రహాం ద్వారా దేవుడు వృద్ధాప్యములో వాగ్దాన సంతానంగా ఇసాకునివ్వటం, ఇసాకు నుండి యాకోబ్, యాకోబు నుండి 12 కుమారులు రూబేన్, షిమియోన్, లేవి, యూదా, ఇసాగార్, సెబులూన్, నఫ్తాలి, ఆషేర్, గాదు, దాని, యోసేఫు, బెన్యామీన్ అని 12 వారిని దేవుడు ఆశీర్వదించి ఇస్రాయేల్ అనే ఒక గ్రూపుగా వారిని మార్చి వారి సహోదరుల్ని అమ్మివేసి, సహోదరులు వెనకాల 10 మంది మిగిలిన సహోదరులు కూడా ఐగుప్తులో పోయి చేరటం, చివరికి 75 మంది ఐగుప్తులో పోయి చేరి ఐగుప్తులో బెందగాల్లో ఉండిపోయి బానిసత్వంలో ఉండిపోయిన కాలం వరకు ఉన్న కాలం వాగ్దానపు యుగం.
నిష్కల్మష యుగంలో ప్రారంభించారు. మనస్సాక్షి యుగం, మనిషి పరిపాలన యుగం, నెక్స్ట్ యుగమే వాగ్దాన యుగం, అది 4వ యుగం. తర్వాత ఉన్నది 5వ యుగం. ఈ యుగం 2 కొండల మధ్యలో ఉన్న యుగం అని చెప్పుకోవచ్చు. సీనాయి పర్వతం అనే సీనాయి కొండ మీదే కారు మేఘం, కడిగ చీకటి, మాటలతోని బూరలతోని మధ్యలో దేవుడే దిగి వచ్చి అగ్ని వ్రేలుతో దేవుడు రాతి పలగను చెక్కి రాతి పలగలో తన ఆజ్ఞలు రాసి 10 ఆజ్ఞలు 2 రాతి పలగలో రాసి మోషే అనే తనకు ప్రియుడైన తన దాసుడైన మోషేకి, ప్రవక్త అయిన మోషేకి లేదా అపోస్తులైన మోషేకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఆ సమయం. ఆ ధర్మశాస్త్రానుసారంగా జీవించుటకు ప్రజలందరూ ప్రయత్నం చేసి వారు ప్రయాణం కొనసాగించి వారు వెళ్తూ ఆ వాగ్దానానుసారంగా వారికి ఉండటానికి వారు ఎంతగానో ప్రయత్నం చేసినను మరలా పడిపోయి లేచి మరలా పడిపోయి ఎవరైనా అపోస్తలులు వచ్చి లేపుతారు, ప్రవక్తలు వచ్చి లేపుతారు, న్యాయాధిపతులు వచ్చి లేపుతారు, రాజులు వచ్చి లేపుతారు. ఏదో ఒక రీతిలో వారు లేపబడతారు, మరలా పడిపోతారు. అలా లేచి పడిపోయి చివరికి సొంతముగా ఉన్నదన్నీ నష్టమైపోయి ఏదియు లేని వారమై ఇక జీవితంలో ఎంత మాత్రమును సొంతమని చెప్పటానికి ఏదియు లేదని అనుకుని చెదరగొట్టబడిన వారమై, ఇశ్రాయేల్ అని పేరే లేని వారై, యూదులు అని పేరు మాత్రమై లేదా హెబ్రీలు అని పేరు మాత్రమై లోకములో అన్ని చోట్లోనికి వారు వ్యాపించి వెళ్ళిపోయిన చోట్లెల్లా వారికి ఉన్నటువంటి తలందును వారు ఉపయోగించి అనేకులకు ఆశీర్వాదమై మారి ఉండి తిరిగి వారు ఇశ్రాయేల్ అని దేశంలో చేరి వచ్చినప్పుడు కూడా రోమన్ ప్రభుత్వముకు, రోమన్ అధికారముకు, రోమన్ సామ్రాజ్యముకు వారు లోబడి ఉండవలసిన స్థితి కలిగి అలా ఉండేటప్పుడు ధర్మశాస్త్రానుసారంగా వారికి ఉండటానికి సాధ్యం కాకుండా పోయినప్పుడు ధర్మశాస్త్రమును కొట్టివేయటకు కాదు గాని దాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పి ఈ భూమిలోనికి మనిషిగా అవతరించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును సంపూర్తిగా చేసి పూర్తీకరించి మానవుడు ఇలా ఉండవలసి ఉన్నది, ఆచారానుసారమైన కొన్ని కార్యక్రమములు కాదు, దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలసి ఉన్నది అని చెప్పి వారికి తెలియచేసి మానవ కులం ఒక పాప పరిహార బలి అయి పాపముకు వచ్చే జీతం మరణమైతే ఆ మరణము కొరకు తన్ను తాను అబచెప్పి కలువరి శిలువ పైన చనిపోయినటువంటి ఆ కాలం, కల్వరి కొండ పైన చనిపోయిన ఆ కాలం, సీనాయి పర్వతం నుండి సీనాయి కొండ నుండి ప్రారంభించి కల్వరి కొండ వరకు వస్తున్నటువంటి ఆ కాలముకు పేరే ధర్మ శాస్త్రపు యుగం. నిష్కల్మష యుగం, మనిషి పరిపాలన యుగం, మనసాక్షి యుగం, వాగ్దానపు యుగం. తర్వాత ఉన్నదే ధర్మశాస్త్రపు యుగం. తర్వాత ఉన్నది 6వ యుగం. ఆ 6వ యుగంలోనే మనం ఇప్పుడు ఉన్న యుగం. ఈ యుగముకు పేరే పరిశుద్ధాత్మ యుగం లేదా సంగపు యుగం, కృపాయుగం. ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ యుగం అని చెప్తున్నారు? 3టికి అర్థం ఉంది, 3 విషయము కూడా అర్థం ఉంది. అది కూడా చెప్పి నేను వాక్యంలోనికి ఇక ఎంటర్ అవ్వలేదు, ఇంట్రొడక్షన్ లోని ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యుగం అని చెప్తున్నప్పుడు మానవుల పాప పరిహార బలి అయి సిలువ పైన మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోసేఫ్ తోటలో ఉన్న సమాధిలో పాతి పెట్టబడ్డారు. పాతి పెట్టబడినటువంటి యేసుని కుళ్ళు చూడనీయకుండా, క్షయించిపోవనీయకుండా దేవుడే తన ఆత్మ చేత తిరిగి లేపినటువంటి మొదటి పునరుద్ధానములో ప్రారంభించినటువంటి యుగం. హల్లెలూయా. ఈ యుగం ముగింపబడుతున్నది ఎప్పుడు తెలుసా? ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పి మేఘముల మీదే అదే యేసుక్రీస్తు వారు ఒక ఆర్మీ కమాండర్ లాగా వచ్చి నిలబడి యేసునందు క్రీస్తునందు మృదులైన వారిని చేర్చుకుంటకు వచ్చినప్పుడు ఆ పిలుపును విని ఆయనతో చేర్చబడుతున్న పునరుద్ధానం, భక్తుల పునరుద్ధానం, పరిశుద్ధుల పునరుద్ధానం, ఆ పునరుద్ధానం వరకున్న కాలముకు పేరేనండి పరిశుద్ధాత్మ యుగం. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ సంఘం కట్టబడుతున్న, దేవుని కొరకు సైన్యం సిద్ధమవుతున్న, దేవుని కృపను బట్టి మనము కూడా ఆడైన ఈ యుగం, ఇది పరిశుద్ధాత్మ యుగం, 6వ యుగం. నిష్కల్మష యుగం, మన సాక్షి యుగం, మనిషి పరిపాలన యుగం, ధర్మశాస్త్రపు యుగం, వాగ్దానపు యుగం, ధర్మశాస్త్రపు యుగం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ యుగం. ఈ తర్వాత ఇక ఏమిటి అనే ఒక క్వశ్చన్ మీకు ఉండవచ్చు.
అది 7వ యుగం. ఆ యుగం పేరే సహస్రాబ్ద యుగం. రాజులకు రాజువై మన ప్రాణప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మహారాజువై భూమిని 1000 ఏండ్లు ఏలుతున్నటువంటి ఆ ఒక కాలం. సంతోషం ఉంటే చేతులు పైకెత్తి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఏలుబడిలో నేను కూడా ఉంటాను అని నిశ్చయత కలిగిన వారు ధన్యులేనండి. దేవునికి స్తోత్రం. అట్టి నిశ్చయత మనకందరికి కలుగులాగననే ఈ ఒక్క సెషన్ ప్రారంభించి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. దైవజనం ప్రార్థించుకొని ఉండండి. ప్రార్థిస్తే ప్రవర్తిస్తున్న ఒక దేవుడు మనకున్నారు. స్తుతిస్తే స్థితిగతులు మార్చివేసిన ఒక దేవుడు ఉన్నారు. ఆయన మహిమ పరిస్తే చాలు, తన మహిమలో దేవుడు మనల్ని చేర్చుకుంటారు. హల్లెలూయా. అపవాదికి వ్యతిరేకంగా యుద్ధం చేసి దేవుని రాజ్యం స్థాపిస్తున్న ఒక సైన్య బృందమును దేవుడు సిద్ధపరుస్తున్నారు. సిద్ధమావుదా ఓ సంఘమా, శుద్ధమావుదా, పరిశుద్ధమావుదా, సిద్ధమావుదా ఓ సంఘమా, శుద్ధమావుదా, పరిశుద్ధమావుదా. देखो देखो बादलों पर यीशु आ रहा है, మేఘాల మీద దూతల సమూహముతో యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు. సిద్ధమావదా ఓ సంగమా, శుద్ధమావదా, పరిశుద్ధమావదా, సిద్ధమావదా ఓ సంగమా, శుద్ధమావదా, పరిశుద్ధమావదా. కడబురా వినబడే కాలమిదియే ప్రియులారా, కడబురా వినబడే కాలమిదియే ప్రియులారా. శుద్ధీకరించుకొని శుద్ధమాయేదం, శుభ్ర వస్త్రములో మరకేయలేక. శుద్ధీకరించుకొని శుద్ధమాయేదం, శుభ్ర వస్త్రములు మరకేయలేక. సిద్ధమావదా ఓ సంఘమా, శుద్ధమావదా, పరిశుద్ధమావదా, సిద్ధమావదా ఓ సంఘమా, శుద్ధమావదా, పరిశుద్ధమావదా. హల్లెలూయా. యేసు క్రీస్తు రాజులకు రాజువై అది త్వరలో రానై ఉన్నారు. యేసయ్య వస్తున్నారని చెప్తున్నప్పుడే మన అంతరాత్మలో ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది, కలగాలి. హల్లెలూయా. కారణం మన ఎదురు చూపు మొత్తం అది యేసు రావాలి. హల్లెలూయా. యేసయ్య రావాలి, మనం యేసయ్యతో ఉండాలి. ఆమేన్. యేసు వస్తున్నారు అని చెప్తున్నప్పుడు అనేకులకు భయమే కలుగుతుంది. కానీ ఎప్పుడు వస్తారయ్యా, ఎప్పుడు నేను చేరుతాను నీ సన్నిధిలో అని ఆశతో ఉండటం సాధ్యమైతే ఆమేన్, అది ఏ ధన్యత. హల్లెలూయా. అట్టి ధన్యతలోనికి ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్న వారమై మనం ఉండాలని ఉద్దేశంతోనే ఈ సెషన్ ప్రారంభించి ఉన్నది. అందుకే ఈ సెషన్ కి దిద్దుబాటు సిద్ధపాటు సభలు అని ఒక పేరు. కారణం మనం కొంచెం కరెక్టెడ్ అయి, మనం కొంచెం ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎందుకొరకు? యేసయ్య రాక కొరకు. హీ ఈస్ కమింగ్ సూన్, జీసస్ ఈస్ కమింగ్ సూన్. హల్లెలూయా. ఒకరొకరు కలుసుకునేటప్పుడు మనం చెప్పవలసిన మాట ఇది, యేసు త్వరగా రానై ఉన్నారు, యేసు త్వరగా రానై ఉన్నారు. హల్లెలూయా. కారణం అది మనకు ఆదరణ, అది మనకు సంతోషం. ఆమేన్. అది కాకుండా చూడండి, యేసయ్య నాకు కారు ఇచ్చారు, ఆమేన్, ఆహా అని సంతోషిస్తున్న దానికంటే అది సంతోషమే. యేసయ్య నాకు ఇల్లు ఇచ్చారు, అది సంతోషమే. యేసయ్య కొన్ని లోకపరమైన ఆశీర్వాదం ఇచ్చారు, అన్ని సంతోషమే. బట్ వాటన్నిటికంటే ఒక సంతోషం ఉంది. ఎవరు మన నుండి తొలగించుకొని పోని ఎల్లప్పుడూ ఉండే నిత్యమైన జీవం గురించి ఉన్న, నిత్య రాజ్యం గురించి ఉన్న సంతోషం. ప్రాణప్రియుడు రాజువై రాజ్యం వెళ్ళబోతున్నారు.
ఆమేన్. యేసు రాజ్యం ఏలుతున్నప్పుడు మహారాణి వలె నేను ఉంటాను అనే పెళ్లి కుమార్తె సంఘముకు ఉన్న ఆ ఎదురుచూపు అది మనలో కలుగులాగిన దేవుడు కృప అనుగ్రహించును గాక. ఒక వాక్య భాగం కూడా చదువుదాం. వాక్యంలోనికి ఎంటర్ అవుతున్నాను గనుక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 మనకు బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. ఆయనను ఒక్కసారి కూడా మనం అది వింటాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేనికి ప్రయోజనం అని ఉంది? ఉపదేశించుటకును, ఇక ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును, నీతియందు శిక్ష లేదా శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉంది. ఎందుకొరకు? దైవజనుడు సన్నద్ధుడై సిద్ధ మనస్కుడై ప్రతి సత్కార్యముకు ఆయన రెడీగా ఉండాలి. అందుకొరకే ఈ వాక్య భాగం. దేవునికి స్తోత్రం. ఇప్పుడే నేను మెసేజ్ లోనికి ఎంటర్ అవుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇప్పుడు వరకు చెప్పినది మెసేజ్ ఏం కాదా అని ఒక క్వశ్చన్ కొందరు లోపల వచ్చింది. ఇప్పుడు వరకు చెప్పిన దానికి మెసేజ్ అని చెప్పడం కుదరదు. అది ఇంట్రొడక్షన్ పార్ట్ వరకు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కొందరికి టెన్షన్ అవుతుంది, కొందరు రిలాక్స్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు రిలాక్స్ గానే ఉండండి. ఆమేన్. ఏదో ఒక పెద్ద ఒక విషయం చెప్పడానికి కాదు, బట్ ఒక కోర్ సబ్జెక్ట్, ఒక మెసేజ్. ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ. సరి అయినటువంటి ఒక వాక్యం, సరి అయిన ఒక సందేశం ఉంది. అది మీలోనికి తీసుకుని రావడానికి ఈ సిద్ధపాటు అన్ని. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం, 5వ వచనం ఒకసారి మనం చదవలసింది. అక్కడే వారిని నడిపించుకొని వచ్చినటువంటి నాయకుడైన మోసే వైపు తిరిగి ఇస్రాయేల్ ప్రజల్లో కొందరు అడుగుతున్నటువంటి ఒక రిక్వెస్ట్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్న మనం ఏ లెవెల్లో ఉన్నాం అని మనం స్టడీ చేయడానికి ఆ ఏరియాకి వెళ్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. అక్కడ చెప్పిన మాట మా ఎడల కటాక్షము కలిగిన ఎడల. ఇఫ్ అట్ ఆల్ యు హ్యావ్ కంపాషన్ ఆన్ us, మా మీద కొంచెం కనికరం ఉంటే పాస్టర్ గారు మమ్మను అవతల వైపుకి తీసుకుని వెళ్ళవద్దు, యోర్దాను అవతలకి మమ్మల్ని వద్దు, మమ్మల్ని ఇక్కడే ఆపమన్నారు. మోసే అని దాదాపు 120 వయసులోనికి వస్తున్నటువంటి ఒక వృద్ధుడు 40 సంవత్సరం ఐగుప్తులో ఉన్న సకల సమృద్ధి అనుభవిస్తూ సకల విధమైనటువంటి ఆయోధన కళల్లోను ఈజిప్షియన్ ఆర్ట్స్ లోను సరి అయినటువంటి నైపుణ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆ తర్వాత 40 సంవత్సరం మామ మందను మేపుచు మిద్యాన్ దేశంలోనికి వెళ్ళిపోయి అక్కడే ఏ రీతిలోనూ ఎవరికి ప్రయోజనం లేని వాడుగా నేను ఉండిపోయేనే అని మారిపోయిన ఒక మోసే. 80 సంవత్సరం ఉన్నటువంటి వృద్ధునికి దేవుడు ప్రత్యక్షుడై అగ్ని పొదలో అతన్ని పిలిచి మాట్లాడి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల మొర నేను వింటిని, వారి కన్నీరు నేను చూచి తిని, వారిని విమోచించుటకై విడిపించుటకై నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పి వారిని పిలిచి వేరుపరిచి పంపిస్తూ వెళ్ళటానికి ఇష్టం లేకుండా ఉండిన అనేక కారణములు చెప్పి ఆగిపోవటానికి ప్రయత్నం చేసినటువంటి మోసే, నత్తివాడైన మోసెను దేవుడు తన వాక్యం ఇచ్చి దేవుని చేతిలో ఒక సుత్తి వలె మార్చి ఐగుప్తు సామ్రాజ్యం అనే ఆ కాలములో ఉన్న ఈ కాలములో కూడా మనుషులు భయపడుతున్న రీతిలో ఆమేన్ లోకములోనే వన్ ఆఫ్ ద వండర్స్ అనే రీతిలో సిద్ధపరిచి పెట్టిన ఆ పిరమిడ్స్ అన్ని ఉన్నటువంటి ఆ ఒక దేశం, అది మానుషికం కాదు, దేవతల సహాయంతో లేదా నెఫీలియుల సహాయంతో ఇగను చెప్తే గ్రహాంతర జీవుల సహాయంతో కట్టబడదని చెప్పబడుతున్న అటువంటి ఒక దేశంలోనికి ఒక్క మనిషిని దేవుడు పంపిస్తున్నారు. నీవు అక్కడికి వెళ్ళి ఫరో ఎదుట నీవు నిలబడేటప్పుడు
నీవు ఫరవో ఎదుట దేవుడు వలె ఉంటారు. నీ మాటకి ఫరవో అవును అంటారు, తర్వాత కాదంటారు. అతడు హృదయం కఠినమై ఇశ్రాయేల్ ప్రజలను పోనీయకుండా ఆపివేస్తారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టిన, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ మగపిల్లలు నైల్ నదిలో పడవేసి చంపిన అదే ఫరవోకు తీర్పు తీర్చి, నా బలమైనటువంటి భుజముతో, నా బాహుబలముతో నేను విమోచించి తీసుకొని వస్తాను, వారికి అక్కడ శిక్ష విధింపజేసి అని చెప్పి ఆలోచన ఇచ్చి మోసేను పంపించారు. మోసే అక్కడ వెళ్ళారు. అదే రీతిలోనే వారిని విడిపించి తీసుకొని వస్తున్నారు. అలా తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రజలు పాపములో పడిపోతుంటే, అనగా తిరుగుబాటు చేస్తుంటే, మర్మరింగ్ స్టార్ట్ చేస్తే, ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఏ రీతిలోనూ దైవిక వాగ్దానం ఉన్న తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చిన కానాన్ దేశంలో వీరిని ఏదో ఒక రీతిలో తీసుకొని పోయి చేర్చాలని ప్రయాసపడుతున్న ఆ మోసకి వ్యతిరేకంగానే వారు తిరుగుబాటు చేసేటప్పుడు వారి పక్షమున రాత్రి పగలు దేవుని సన్నిధిలో పోయి బారుగా పడి ఉండి ఏడ్చినటువంటి ఆ మోసే ఏదో రీతిలో వారిని యోర్దాన్ వరకు తీసుకొని వస్తే వారు చెప్పిన మాటే, మీకు మా మీద కటాక్షం ఉండిన ఎడల, కనికరం ఉండిన ఎడల మమ్మను అవతల వైపుకు మాత్రం దాటించవద్దు అన్నారు. Why did they start? Why did they journeyed? Why did they came through this wilderness? ఎందుకొరకు వీరు కష్టపడ్డారు? ఒకే ఒక పర్పస్, ఆ యోర్దాన్ దాటాలి, కానాన్లో చేరాలి. హల్లెలూయా. కానీ యోర్దాన్ వరకు వచ్చారు. యోర్దాన్ వరకు వచ్చిన తర్వాత వారు చెప్తున్న మాటయే, మమ్మును ఇక్కడనే ఉండనిమ్ము, మేము దాటటానికి. హల్లెలూయా. ప్రవచనాత్మకమైన ఒక సందేశమే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. కారణం, ఈ వాక్యము విని మీరు మీ జీవితమును సరి చేసుకుని వస్తుంటే, ఐ కెన్ గ్యారంటీ యూ వన్ థింగ్, దైవిక వాగ్దానమైన నిత్య రాజ్యములో మీరు చేర్చబడతారు. ఆమేన్ చెప్పటానికి మనసుంటే ఒక ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ రీతిలైనను ఆ యోర్దాన్ని దాటించాలి, ఆ కానాన్లోనికి వారిని చేర్పించాలని మాత్రం ప్రయాసపడినటువంటి వ్యక్తి మోసే. కానీ ఆ మోసే ఎదుట వచ్చి వీరు అడిగిన మాటయే, వద్దు, మమ్మల్ని అక్కడికి పంపవద్దు, ప్లీజ్ మా మీద కంపాషన్ చూపించు, మా మీద కనికరం చూపించు, మేము ఇక్కడే ఉండిపోతామంటున్నారు. ఈ ఒక విషయం మనం కొంచెం ఆలోచించవలసినటువంటి విషయమే. వై డిడ్ దే సే సో? అప్పుడు మోసే ఇచ్చిన ఆ జవాబు చదివిన తర్వాత నేను ఆ విషయంలోనికి నేను కంటిన్యూ అవుతాను. ఆ జవాబు ఒకసారి చదువుతాం. మోసే ఇచ్చిన జవాబు. ఎస్. మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ, మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళక యుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చెప్పిన మాట చూడండి. మోసే చెప్పిన మాట, వెన్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ వార్, ఈ ప్రజలు యుద్ధములో వెళ్ళుచున్నప్పుడు, అనగా మీ సహోదరులు యుద్ధముకు వెళ్తున్నప్పుడు, నేను అది చెప్పాలంటే నేను ఇంకొక యాంగిల్లో చెప్తాను. Let me just try to read it from English also for you, and I want to say this. It's written here, and Moses said to the sons of Gad and of Reuben, shall your brethren go for war while you sit here? You and them అని ఒక సెపరేషన్ అక్కడ వచ్చింది. మీ సహోదరులు యుద్ధముకు వెళ్ళినప్పుడు, మనం యుద్ధముకు వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఉండాలా అని చెప్పలేదు. మోసే నోటి నుంచి వెంటనే వచ్చినటువంటి మాట ఇది, దే ఆర్ యువర్ బ్రదరన్, మీ సహోదరులే, కానీ ఆ సహోదరులు యుద్ధముకు వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఉంటారా? ఎప్పుడైతే వాగ్దాన దేశము గురించి ఉన్నటువంటి ఆలోచన మారుతుందో అప్పుడే వారు వీరు అని ఒక సెపరేషన్ దేవుడే తీసుకుని వస్తారు. హల్లెలూయా. ఇక వీరు ఎటువంటి వారని ఒకసారి తెలుసుకోవాలి కదా. వీరికి ఉన్న ప్రత్యేకత, మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 5:18, మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూద్దాం. అక్కడ ఏమి రాసి పెట్టబడి ఉన్నది చూడండి. ఈ రూబేనీయులు గాని గాదీలు గాని
ఎటువంటి వారని అక్కడ మనకు కనిపిస్తుంది. రీడ్. రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు 44,760 మంది యుండిరి. చాలు, అక్కడ ఒక కౌంట్ కూడా ఉంది. ఇక్కడ సంఖ్యాకాండం నుండి నేను ఎందుకు మొదటి దినవృత్తాంతంలోకి తీసుకుని వెళ్ళారంటే, ఆ అధ్యాయం మీకు చదివితే మీకు అర్థం అవుతుంది. పర్టికులర్ గా ఈ యొక్క గ్రూప్ గురించి చెప్పినది ఏమిటంటే, దే ఆర్ మెన్ ఆఫ్ వార్. యుద్ధముకు వెళ్ళటానికి యోగ్యత కలిగిన యుద్ధ వీరులైనటువంటి వారే వీరు. కానీ వీరు చేసిన కార్యమే, అక్కడ వరకు వచ్చి యుద్ధం చేసుకుని వచ్చిన వారు చెప్తున్నారు, మాకు అవతల వైపుకు మాకు వద్దు, మేము ఇక్కడే ఆగిపోతాం, ఇది బాగానే ఉన్నది అన్నారు. స్తోత్రం. యోర్దానికి ఇవతల ఉన్నటువంటి స్థలమును గురించి కొత్త నిబంధనలో నుండి నేను ఒక పేరు చెప్తాను. పేరు చెప్పగానే మీకు అర్థం అయిపోతుంది. గెరేసీనుల దేశం, గెదరేనస్. యేసుక్రీస్తు ఒక చోటకి వచ్చినప్పుడు, అనగా గెరేసీనుల దేశంకు వచ్చినప్పుడు 6,000 దెయ్యం సేనను కలిగినటువంటి ఒకడు సమాధి నుండి లేచి వచ్చి యేసేనుకి యేసేను ఎదుర్కొని యేసై ఆయనలో ఉన్నటువంటి 6,000 దెయ్యములను, కొందరికి క్వశ్చన్ ఉంటే 6,000 2,000 అని. 6,000 కారణం లీజియోన్ అని ఆ ఇంగ్లీష్ మాటకి ఉన్నటువంటి అర్థమే 6,000 మంది ఉన్నటువంటి సైన్యం అని. సో 2,000 మంది ఆ పందిల్లోనికి వెళ్ళింది. మిగిలిన 4,000 మంది ఎక్కడికి పోయిందని క్వశ్చన్ కి మీకు ఆన్సర్ నేను వెంటనే ఇస్తాను. పందిని మేపువారు లోపలోనికి వెళ్ళింది. అందుకే వారు వెంటనే పట్టణంలోనికి వెళ్ళి వారందరినీ తీసుకుని వచ్చి యేసయ్యతో ఈ పట్టణం నుండి వెళ్ళండి అని చెప్పుకొని యేసయ్యని అక్కడి నుంచి పంపిస్తున్నారు. కానీ యేసయ్య మిషన్ స్టార్ట్ చేసి ఒక్కరి నుండి 6,000 మందిని పంపిస్తే ఆ ఒక్కరు డెక్కాపోలి దేశం, డెక్కా అంటే 10 పట్టణముకు వెళ్ళి అతడు సాక్షిగా మారెను. వీరనుకున్నారు యేసయ్యను పంపించేస్తే ఇక పరిచర్య జరగదని యేసయ్య వెళ్ళిపోయిన ఆ ఒక్కరిలో ఉండి 10 పట్టణముకు సువార్త ప్రకటింపబడటం జరిగింది. హల్లెలూయా. అదే కార్యం ఇప్పుడు కూడా యేసయ్య చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను తిరిగి ఏరియాకి వస్తున్నాను. సో వారు క్యాంప్ చేయటానికి తీర్మానం తీసుకున్నారు. అవతల వైపుకి వెళ్ళనక్కర్లేదు, వి విల్ క్యాంప్ హియర్, మేము ఇక్కడే ఉండిపోతామని అన్నారు. వీరు ఇక్కడ ఉండిపోతామని చెప్పటానికి ఉన్న కారణం మనం తెలుసుకునేలాగన ముందున్న 2 వాక్య భాగం చదువుతాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలోనే మొదటి వాక్యం నుండి మనం చదువుతాం. మొదటి వాక్యం నుండి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అబారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు అనగా ఇజ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి. చాలు, వారు చెప్పిన వర్డ్ అని తెలుసా? we have enough cattle, we have enough sheep. మాకు సమృద్ధి ఉంది, మాకు సంపద ఉంది, మేము ఆశీర్వదింపబడి ఉన్నాం, మాకు అన్ని ఉంది గనుక ఇక అటు వెళ్ళాలా? ఈ ఆశీర్వాదం సెట్టిపోతుందా? ఒకసారి శ్రద్ధగా వినండి. వారిలో వచ్చిన క్వశ్చన్, గాడ్ హాస్ బ్లెస్డ్ us, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు, చూడండి మంచి ఇల్లు ఇచ్చారు, మంచి వాహనం ఇచ్చారు, మంచి వస్తువులు ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మేము బాగానే ఉన్నాం, మేము కంఫర్టబుల్ గా ఉన్నాం ఇక్కడే, మేము ఇక వేరొక ఆశీర్వాదంలోనికి వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ హియర్. మేము ఇక్కడ చాలా క్షేమంగానే సురక్షితంగానే ఉన్నాం, ఇక మేము అవతల వైపుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అపవాది అయిన సాతాను ఈ కాలంలో తీసుకొని వస్తున్న డాక్ట్రిన్ ఇది. అపవాది అయిన సాతాను ఈ కాలంలో తీసుకొస్తున్న సందేశం ఇది. దేవుడు మమ్మను ఆశీర్వదించారు, గొప్ప చేశారు, సమృద్ధి ఇచ్చారు, చూడండి మాకు ఇవన్నీ ఉన్నాయి, మాకు ఈ సమృద్ధి ఉంది, మాకు ఇది దొరికి ఉన్నది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు.
హల్లెలూయా. పొందబోవు మహిమతో పోల్చుకుంటే ఈ లోకములో మనకున్నది ఏదియు ఎన్నదగినవి కావు, శ్రమలు కూడా ఎన్నదగినవి కావు అని పౌలు చెప్తున్నప్పుడు ఆయన అంతరాత్మలో ఒక ఆత్మీయ దర్శనం కలిగి ఉన్నాడు. అదేమిటంటే లోకములో ఎన్నడూ ఎవరు ఇవ్వలేని, ఏ కన్నుకు కనిపించని, ఏ చెవికి వినబడని, ఏ హృదయముకు గోచరం కాలేని గొప్పదైన ఆశీర్వాదములు, మనిషి ఎన్నడూ చూడలేని ఎరుగలేని కార్యములు దేవుడు సిద్ధపరిచి పెట్టి ఉన్నారు. అది పొందాలి. అది పొందనీయకుండా అపవాది మనలో ఆపివేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఆ విషయం చెప్పిన తర్వాత మోసే కంటిన్యూషన్ లో చెప్తున్నటువంటి ఒక వాక్యం కూడా మీరు చదివి తీరాలి. అదే 32వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి కదా. మీ తండ్రులు చేసినటువంటి పనియే మీరు కూడా ఇప్పుడు చేస్తున్నారన్నారు. వాట్ యువర్ పేరెంట్స్ డిడ్, ఆమేన్, అది ఏ మీరు కూడా చేస్తున్నారు. వారిలో ఉండినటువంటి మిస్టేక్ ఏంటో అది మీరు కూడా ఇప్పుడు చేస్తున్నారన్నారు. స్తోత్రం అని చెప్పి కంటిన్యూషన్. ఎస్, వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇజ్రాయేలీయుల హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. యెహోవా నియమించిన దేశముకు వెళ్లకుండా, మనకు తెలుసు ఇదే సంఖ్యాకాండములో మనం కొంచెం వెనక్కి వెళ్తే, కొన్ని అధ్యాయములు వెనక్కి వెళ్తే మనకు అది కనిపిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలను 12 గోత్రం నుండి వేరుపరిచి వారు వెళ్తున్నటువంటి కనాన్ అని వాగ్దాన దేశం ఎలా ఉన్నది అని తెలుసుకుని రావడానికి వేగులు వారుగా ప్రతి గోత్రం నుండి తీసి పంపిస్తున్నారు. వారు వెళ్ళి ఆ వాగ్దాన దేశమును చూసి తిరిగి వస్తున్నప్పుడు వారిస్తున్న రిపోర్ట్ బైబిల్లో రాసి ఉంది. నేను ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళట్లేదు, ఇంకనూ ఎక్కువ రెఫరెన్సెస్ లోనికి వెళ్ళి సమయం నేను సేవ్ చేయాలని ఆశిస్తున్నాను. అక్కడ వారు చెప్తున్నటువంటి విషయం ఇది, ఆ దేశం నిజముగా సమృద్ధి గల దేశం. ఆహా, అందరికి చాలా సంతోషం కలిగింది. తర్వాత చెప్పిన మాట, ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు సాధారణ మనుషులు కాదు, నెఫీలీయుల సంతానమును మేము చూసాము, అనాక్యులు అక్కడ నివసిస్తున్నారు, మేము మా దృష్టిలో మిడతల వలె ఉండిమి, వారి దృష్టిలోను కూడా అలాగనే ఉండిమి. అంటే ఇక్కడ దాకా మనం వచ్చేం, కానీ మనం వెళ్ళాలని అనుకుంటున్నటువంటి ఆ దేశం సాధారణ దేశం కాదు. ఆ దేశంలో అనాకీలు ఉన్నారు, నెఫిలీల సంతానపు వారు ఉన్నారు. నెఫిలీల సంతానపు వారిని గురించి, అనాకీల గురించి స్టడీ చెప్తున్నది ఏమిటంటే, వాళ్ళు ఒక్కొక్కరు హైట్ 36 అడుగు ఉండను అని చెప్పబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. 6 అడుగు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర వచ్చి నిలబడితే నేనే కొంచెం అలా తల చూడాలి, కారణం నేను 5'8" ఉంది, ఇంకొక మేబీ 1 సెంటీమీటర్ ఏదో ఉన్నట్టుంది. 6 అడుగున్న వ్యక్తి వస్తేనే నేను ఇలా చూడాల్సి వస్తుంది. నా పెద్ద కుమారుని కూడా నేను అలా చూడవలసినటువంటి స్టేజ్ అయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీ మధ్యలో కొందరు ఉన్నారు కనుక, కొందరు అక్కడ కూర్చునేటప్పుడే నాకు అర్థమవుతుంది వాళ్ళ హైట్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఏదైనా 36 అడుగు ఉన్నటువంటి ఒక మనిషి, ఆ మనిషిని చూడాలంటే ఎలా ఉండొచ్చు? మనం ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అక్కడ ఈ ఎలక్ట్రికల్ టవర్ కనిపిస్తుంది చూడండి, ఎలక్ట్రికల్ టవర్. ఆ టవర్ ఉన్నటువంటి రీతిలో ఉన్నారు కొంతమంది మనుషులు. అందుకే ఆ టవర్ లాగా వాళ్ళ కాలు ఉండను కనుక వాటి మధ్య నుండి ఇశ్రాయేల్ ప్రజలు నడిచి వచ్చి వారు చెప్పారు, మేము మిడతల వలె ఉండిమి. అంటే నా ఫీల్డ్ లో చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలు అలా నడిచి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు, ఏదో చిన్న మిడతలు వెళ్ళిపోతున్నట్టుగానే వాళ్ళు చూశారు. ఆమేన్. మనం చదువుతున్న కథ ఉంది కదా, లిల్లీపుట్. సో ఈ రీతిలో చిన్న ఏదో గ్రాస్ హోపర్ లాగానే, క్రికెట్స్ వల్లనే వాళ్ళకి కనిపించింది. అందుకొరకు వాళ్ళని లెక్క చేయలేదు. అందుకే వారు చెప్తున్నారు, మా దృష్టికి మేము మిడతల వలె ఉండిమి, వారి దృష్టి కూడా అలాగనే ఉండిమి. ఇక వీరు ఎలా మోసుకొని వచ్చారు? వాళ్ళు మామూలుగా పట్టుకొని తింటున్న ద్రాక్ష గల వీరిద్దరు మోసుకొని వస్తున్నారు.
దానిమ్మ పండుని ఎలా తీసుకుని వచ్చారో మేము రోల్ చేసుకుని వచ్చి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఏదైనాను వారు పండ్లని తీసుకుని వచ్చారు, సమృద్ధి ఉందన్నారు. కానీ వారు చెప్పిన నెక్స్ట్ రిపోర్ట్, ఇట్ ఈస్ సో హార్డ్ టు గెట్ ఇన్, చేరటం సాధ్యం కాదు అన్నారు. ఇక్కడ ఒక వాక్యమును కోరిలేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను గురించి మాట్లాడుతున్నటువంటి సమయం మత్తయి సువార్త 11వ అధ్యాయములో ఒక మాట ఉపయోగించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుండి, స్త్రీలు కనిన వారిలో బాప్టిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. బాప్టిసం ఇచ్చిన యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారం చేత పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు అన్నారు. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. వ్యాలెంట్ మెన్ ఆర్ మెన్ ఆఫ్ వ్యాలర్ ఆర్ మెన్ ఆఫ్ ఫోర్స్, దే విల్ టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్. ఎందుకు వ్యాలియన్ మెన్ అన్నారు? బలవంతుడు బలాత్కారం చేయాలన్నారు. ప్రకటన గ్రంథంలోనికి చూస్తే 7 సంఘముతో కూడా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అని చెప్తున్నప్పుడు, జయించువాడెవడో 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 జయించువానికి జయించువానికి జయించువాడెవడో జయించువాడెవడో అని చెప్పడానికి ఉన్న కారణం ఏం తెలుసా? జయించాలి, యుద్ధం చేయాలి, పోరాడాలి. వ్యతిరేకంగా వచ్చి నిలబడుతున్నటువంటి శత్రు ఒక సైజు చూసి, ఈ సైజును నేను అధిగమించలేనని చెప్పి పడిపోతున్న, బలహీనమై వెనుతిరుగుతున్నటువంటి పిరికి వారు కాకుండా, గొల్యాతు ముందు నిలబడి ఉన్నప్పుడు బాలుడైనటువంటి దావీదు చెప్పిన రీతిలో, ఆమేన్, నీవు నాకు వ్యతిరేకంగా ఈటయు కత్తియు పట్టుకొని వస్తున్నాడు, కానీ నేను ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నీకు వ్యతిరేకంగా వస్తున్నానని చెప్పి ఒక్క రాయితో గొల్యాతుకు బుద్ధి చెప్పినటువంటి అదే రీతిలో, హల్లెలూయా, నున్నని రాయి అయి మారుతున్న, సాఫ్ట్ గా మారుతున్న మన జీవితమును మనలను పట్టుకుని మనకు వ్యతిరేకంగా నిలబడి ఉన్న సాతాన్ అనే శత్రువుకు బుద్ధి చెప్పాలని దేవుడు ఆశిస్తున్నారు. ప్రియ దైవజనమా, అందుకే ఈ వాక్య భాగంలోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకుని వెళ్తున్నారు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు చేరవలసిన చోట్లోనికి చేరకుండా బయలుదేరి వచ్చినటువంటి ఈ ప్రజలు వారి హృదయమును కరిగిపోతున్న రీతిలో అందరూ వచ్చి ఇచ్చిన రిపోర్ట్, అయ్యో అక్కడ అనాకీలు ఉన్నారు, అక్కడే ఆమేన్ నెఫీలీల సంతానపు వారు ఉన్నారు. వెంటనే వారందరూ మధ్యలో జనులను నెమ్మలపరిచి కాలేబు చెప్పిన ఒక మాట ఉంది. కాలేబు చెప్పిన మాట, నిశ్చయముగా మనం వారిని జయించదము. దేవుడు వారిని మన చేతికి అప్పచెప్తారు, వారిని జయించుటకు మన బలం చాలు అన్నారు. ఆమేన్. కాలేబుకు ఆ బలం, ఆమేన్, బలం చాలు అని చెప్పటానికి కారణం ఏం తెలుసా? కాలేబు తన శారీరక బలమును చూడలేదు, కానీ నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చెయ్యగలను అని అపోస్తలుడైన పౌలు రాసి పెట్టి చెప్తున్నటువంటి వాక్యం కొత్త నిబంధన అనుసారముగా ఉన్న మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మలో ఆనాడే తెలుసుకున్న వ్యక్తియే కాలేబు యెహోషువయు. అందుకొరకు బైబిల్లో ఇలా రాసి పెట్టబడి ఉన్నది, ఆమేన్, ఐ లైక్ కేలేబ్ బికాస్ హీ హ్యాస్ అ డిఫరెంట్ స్పిరిట్. ఆయనలో ప్రత్యేకమైన ఒక ఆత్మ ఉన్నదని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం. ఆమేన్. అందుకు దేవుడు చెప్పిన మాట, యెఫున్నె కుమారుడైనటువంటి ఆమేన్ కాలేబును, నూనె కుమారుడైనటువంటి యెహోషువయు తప్ప వేరే ఎవరు ఆ వాగ్దాన దేశములో చేరదు అని చెప్పి కాదేశ్ బర్నియా నుండి, కాదేశ్ బర్నియా అనే మాటకి అర్థం విల్డర్నెస్ ఆఫ్ వాండరింగ్. ఆమేన్. బయలుదేరి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు ఆ విల్డర్నెస్ లో, వాండరింగ్ లో ఆమేన్ అందరూ చనిపోయే వరకు, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ మనం చూస్తే అక్కడ రాసి పెట్టి ఉన్నది, అండ్ ద లార్డ్స్ యాంగర్ వాస్ కిండిల్డ్ అగైన్స్ ఇశ్రాయేల్. ప్లీజ్ రీడ్ దట్ ఇన్ తెలుగు. 32:13, 32:13. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. స్తోత్రం. వారందరూ నశించు వరకు తిరుగులాడినట్లుగా దేవుడు చేశారు. మేడ్ దమ్ వాండర్. గాడ్ మేడ్ దమ్ వాండర్. వారు అక్కడ ఇక్కడ అటు ఇటు తిరిగినట్లుగా దేవుడే వారిని చేసను అని ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అటు ఇటు అనేకులు తిరుగుతున్నారు. వేరెక్కడికి కాదు, సంఘం విడిచి తిరుగుతున్నారు.
లేదా వ్యక్తులను విడిచి తిరుగుతున్నారు, లేకపోతే వారు ఏదో పొందుకోవాలని లోకములో ఏదో వెదకి తిరుగుతున్నారు. లెట్ మీ టెల్ యూ దిస్ ఈస్ వాట్ హ్యాపన్ టు ఓల్డ్ టెస్టమెంట్ ఇశ్రాయలైట్స్. వాగ్దాన దేశము చూడటానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారిచ్చిన రిపోర్ట్ను బట్టి మోసేను రాళ్ళతో కొట్టాలని, మోసేను విడిచిపెట్టి వేరొక నాయకుని ఎంచుకొని మనం వెనుతిరిగి వెళ్ళాలని అక్కడ రాసి పెట్టబడిన విషయమే. దే థాట్, దే డిసైడెడ్ వి విల్ ఫైండ్ అవుట్ అనదర్ లీడర్. మరి ఒక్క నాయకుని మనం ఎన్నుకొని మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అని వారు చెప్పుకున్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పుడే అయ్యో ఐగుప్తులు సమాధి లేదని మమ్మల్ని తీసుకుని వచ్చారా అని చెప్పి ఏడ్చినటువంటి అదే ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు వారు పాట పాడారు, వారు వాద్యములు వాయించుకున్నారు, చాలా సంతోషంగా ఉండను. మరలా స్టార్ట్ అయింది. అప్పుడు వారికి ఆహారం లేదని అప్పుడు ఆహారం ఇచ్చారు, మరలా నీళ్ళు లేదని అప్పుడు నీళ్ళు ఇచ్చారు. అన్ని రీతిలోనూ వచ్చినటువంటి ఆ ప్రజలు పోగ వేరే రీతిలోనికి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. వై గాడ్ ఈస్ స్పీకింగ్ టు us దిస్? ఎందుకు దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నారు? కారణం ఉంది. మానవ కులముకి జరిగినటువంటి మిస్టేక్ ఇది. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దైవిక ప్లాన్ గురించి తృప్తి లేని వారై మారిపోయారు. ఒక చిన్న రీక్యాప్ అనే రీతిలో నేను ఆదాము నుండి కొంచెం ఫాస్ట్ గా మిమ్మల్ని కొన్ని విషయంలోనికి నేను తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండానే కొన్ని విషయంలోనికి. పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆదాం ప్లాన్ చేసి దేవుడు ఆదాముని సృష్టించలేదు. ఆదాం ప్లాన్ చేసి ఎక్కడో ఉండి ఆదాం నేను భూమిలోనికి రావాలని ప్లాన్ చేసినప్పుడు దేవుడు భూమిలోనికి తీసుకుని రాలా. ద వెరీ డిసైన్ ఆఫ్ ఆడమ్ ఆర్ ద వెరీ డిసైన్ ఆఫ్ మ్యాన్ కైండ్ దేవుని మనస్సులో, దేవుని ఆలోచన మండలంలో ఉన్నది. మనిషి అనే ఈ గ్రూప్ ఎలా ఉండాలని దేవుడు ప్లాన్ చేసిరు. అందుకే ఆది కాండంలో ఆ వాక్యం, మనం మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దుము అని దేవుడు చెప్పారు. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అండ్ అవర్ లైక్నెస్. దేవుడు చెప్పిన మాట. దేవుడే తీర్మానం తీసుకున్నారు. అలా తీర్మానం తీసుకున్న దేవుడు ఈ భూమిలోనికి దిగి వచ్చి భూమి నేలలో ఉన్న బురదను తీసుకొని, మట్టిని తీసుకొని, ఆ మట్టిని ఆయన షేప్ చేశారు. దేవుని వ్రేలు సంచరించని, నేను ఇది చెప్తున్నప్పుడు అనేకమైన రీతిలో ఉన్న ఆలోచన అనేకులకు ఉండవచ్చు. బట్ ఒక సెకండ్ టచ్ అనే విషయం గురించి నేను స్టడీ చేసిన వ్యక్తి కనుకనే నేను ఈ రీతిలో చెప్తున్నాను. సమ్ టైమ్స్ పీపుల్ నీడ్ సెకండ్ టచ్. అందుకే యేసయ్య రెండో మారు ముట్టగా అన్ని తేటగా అతనికి కనిపించింది. దేవునికి స్తోత్రం. ఫస్ట్ టచ్ లో రెడీ కానిది సెకండ్ టచ్ లో ఆయన రెడీ చేస్తారు. ఫస్ట్ టచ్ లో ఉన్న ప్రాబ్లం సెకండ్ టచ్ లో ఆయన సరి చేస్తున్నప్పుడు నేల మీద ఉమి వేసి, ఉమితో బురద చేసి, బురద తీసి కన్ను మీద అప్లై చేసి శీలోం కోనేరులో పోయి కడగమని చెప్పి పంపినటువంటి అదే మనిషిగా దిగి వచ్చిన ఆ దేవుడు సృష్టి పదములో మానవుని సృష్టించినప్పుడు, ఈ సృష్టి అని నేను చెప్తున్నప్పుడు ఇది రషీద్ బారా ఇలోహీం షమాయీం ఎక్కడి నుండి ప్రారంభించి వస్తున్నామంటే మనిషి సృష్టింపు కాదు, దేవుడు ఆకాశమును సృష్టించినటువంటి సమయం నుండి ఉన్న సృష్టింపు. మనం యోహాను సువార్తలో అక్కడే వేరే ఒక వర్డ్ కనిపిస్తుంది, ఆర్కే అనే ఒక వర్డ్ గ్రీక్ లో. ఆ పదం అన్నిటికీ ప్రారంభమైనప్పుడు, కానీ ఇక్కడ భూమికి ఉన్నటువంటి ప్రారంభం అనగా ఆకాశం సృష్టించి భూమి సృష్టించి దేవుడు వస్తున్నప్పుడు నెక్స్ట్ సృష్టించిన మానవుని దేవుడు తన వ్రేలుతో హీ టచ్డ్. హల్లెలూయా. అర్థం, దేవుడు స్పర్శించినది కాకుండా మీ శరీరంలో ఒక అవయవం లేదు. మట్టిని దేవుడు షేప్ చేస్తా ఉండను. తన చెయ్యి ఎలా ఉండను అని మనం ఆలోచిస్తే చాలా పెద్ద చెయ్య అలా మనకు అనిపిస్తుంది. ఆయన మన చేతిలో మనం అందరం ఆయన చేతిలో ఉన్నామని మనం గ్రహిస్తున్నప్పుడు, అదే సమయం మనిషి ఒక్క నేత్రములో, ఒక్కొక్క కన్నులో 1 మిలియన్ నర్వ్స్ ని, ఒక్క దశలక్షం రైట్ 10 లక్షల నరాలను ఒక్క కన్నులో, అలాగే ఇంకొక కన్నులో 10 లక్షల నరాలను, ఆ చిన్న చిన్న నరాలను మొత్తం పేరింగ్ చేసి 14 గంటలు సమయం తీసుకొని పేరింగ్ చేసి తల్లి గర్భంలో 4 నెలలు మాత్రం ఉండేటప్పుడే తల్లికి ఏ సర్జరీ జరగకుండా ఉండేటప్పుడు తల్లి గర్భం లోపల ఉన్న మనిషి కన్ను ఒక రెప్పకి
సర్జరీ చేసి దాన్ని కట్ చేసి ఓపెన్ చేసిన దైవీగా ఆ కార్యం ఆలోచిస్తే ఎంత సొఫిస్టికేటెడ్ గా ఉన్నది అని అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఆ దేవుని చెయ్యి మనిషి సృష్టింపులోనికి వచ్చింది. హీఈస్ క్రియేటింగ్ మ్యాన్. మట్టిని తీసి పెట్టారు. నరాలు కావాలని అడవి నుండి కొన్ని లాక్కుని వచ్చి పెట్టలేదు. ఎముక కావాలని అలాగనైతే కొంచెం ఐ మీన్ వాటి కాల్ కొమ్ములు కూడా తీసుకొచ్చి పెడతామని కొమ్ములు ఏం పెట్టలేదు. టోటల్ మట్టి. ఆ మట్టిని తీసుకొని వచ్చి దానిని షేప్ చేసి ఆ మట్టిని రెడీ చేసి పెట్టిన తర్వాత దేవుడు షేప్ చూశారు, బాగానే ఉంది. ఆ షేప్ చూసిన తర్వాత దేవుడు చేసిన ఒక కార్యం ఉంది. అతని నాసిగా రంధ్రములోనికి జీవవాయు ఊదియరు. జీవవాయు ఊదగా ద మొమెంట్ నెఫేష్ రువాక్ ఆమేన్ దేవిగమైనటువంటి వాయు, గాలి, జీవవాయు, ప్రాణవాయు దేవుడు ఎప్పుడు ఊదనో ఆ ఊదగానే మనిషిలో అన్నియు ఏ రీతిలో ఇప్పుడు ఉన్నదో ఆ రీతిలోనికి ఫామ్ అయింది. మొత్తం మట్టియే కానీ ఒక తేజస్, ఒక మహిమ మనిషిలోనికి దిగి వచ్చింది. ఆమేన్. నరాల్లో ఆమేన్ మట్టియే కానీ బ్లడ్ అలా రన్ అవ్వటం మొదలు పెట్టింది. ఆమేన్. రక్తం ఆమేన్ ఆక్సిజన్ స్వీకరించుకొని పరిగెడుతున్న రక్తం హార్ట్ ని పంప్ అవటం మొదలు పెట్టింది. అన్నియు పని చేయటం మొదలు పెట్టింది. కేవలం మట్టి మీద దేవుడు ఊదేటప్పుడు ఆ మట్టిలోనికి అంత శక్తి దిగి వచ్చి నేటి మానవుడుగా మారిందంటే ఇప్పుడున్న మన మీదకి ఒక్కసారి ఆయన ఊదితే ఏ లెవెల్లోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తారని ఒక్కసారి ఆలోచించి దేవుని స్తుతించుకొని ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకేనండి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకొని వచ్చి వారిపై ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పిన తర్వాత వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే వారిని ఆపటానికి లోకములో ఉన్న ఏ వ్యక్తికి, ఏ సామ్రాజ్యముకు, ఏ శక్తికి సాధ్యం కాకుండా పోయింది. మరణమే వారిని ఆపినని అనుకున్నను వారి ద్వారా బయలుదేరి వచ్చినట్టు దేవుని సత్యవాక్యం ఈ రోజు కూడా మనం వింటున్నప్పుడు ఎక్కడను ఆగిపోవలా, అది ముందుకే వెళ్ళుతున్నది. అభిషిక్తులు ఆగిపోవచ్చు, అభిషేకం ఆగదు. వాక్యం ప్రకటించు వారిని ఆపటం సాధ్యం కావచ్చు, వాక్యం ఆగదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉండదు. హల్లెలూయా. ఎన్నెన్నో లాక్డౌన్ సమస్యలు వచ్చినను ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్నటువంటి వారికి నేను ఇప్పుడు బోధిస్తుంటే ఆటంకం లేకుండా ఇది అక్కడ వచ్చి చేరుతుంటే ఆలోచించండి. దేవుడు కార్యం చెయ్యటం మొదలు పెడితే ఎవరు వల్ల ఇది ఆపటం సాధ్యం కాదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మానవుని సృష్టించిన అనంతరం ఆ మానవుని నుండి దేవుడు ఒక్కొక్క గ్రూప్ని, అందుకే నేను కొన్ని కాలముల గురించి చెప్పాను, కొన్ని యుగముల గురించి చెప్పాను. దేవుడు ఒక్కొక్క రీతిలో మానవుని ప్రిపేర్ చేస్తా ఉంటాను. ప్రిపేర్ చేసి వస్తున్నటువంటి సమయం ఎల్లా మానవులకి జరిగిన కార్యమే వారు ఏదో రీతిలో సాతానికి లొంగిపోతారు. ఏదో రీతిలో సాతానికి లోబడి సాతాన్ చెప్తున్న మార్గంలోనికి వెళ్ళిపోయి లోకానుసారమైన ప్రకృతి సంబంధులైన మనుషులుగా జడ స్వభావం కలిగిన వారమై కేవలం మానవులుగా, కేవలం సార్కికోస్ గా, హ్యూమస్ మ్యాన్, అది హ్యూమస్ అంటే మట్టి అని అర్థం. మట్టిలో ఉన్న మానవుడు కేవలం హ్యూమస్ అయి మారిపోయింది. ఆమేన్. అందుకేమో సల్మాన్ ఖాన్ అనే యాక్టర్ అతడు ఒక టీ షర్ట్ ఏదో స్టార్ట్ చేశారంట, దానికి పేరు పెట్టారు బీయింగ్ హ్యూమన్. స్తోత్రం. ఇక నువ్వు ఆవలేదు, ఆవుతున్నానని అర్థం. స్తోత్రం. ఆయన ఆ రీతిలో ఒక టీ షర్ట్ లో ప్రింట్ చేశారు. ఏదైనా ఐ మీన్ హ్యూమన్ అనే దానికంటే మ్యాన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అని దేవుడు చెప్పారు. హీ డిడ్ంట్ సే లెట్ us మేక్ హ్యూమన్ ఇన్ అవర్ ఇమేజ్. దేవుడు ఆ మట్టి లోపల ఉన్న మ్యాన్ గురించి దేవుడు ప్లాన్ చేశారు. మట్టి లోపల ఉన్న మనిషి గురించి. దేవునికి స్తోత్రం. నౌ ఐ యామ్ కమింగ్ టు దిస్. సో ఆ మానవుని ఫోకస్ చేయకుండా, హ్యూమస్ లోపల ఉన్న మ్యాన్ ని ఫోకస్ చేయకుండా మనుషులు హ్యూమస్ ని అనగా మట్టిని ఫోకస్ చేయటం మొదలు పెట్టారు. కారణం ఈ మట్టికి ఆహారం కావాలి, ఈ మట్టికి నీళ్లు కావాలి, ఈ మట్టికి వస్త్రం కావాలి, ఈ మట్టికి అలంకారం కావాలి, ఈ మట్టికి మేకప్ కావాలి, ఈ మట్టికి అనేకమైన ఆశలు ఉన్నాయి. మొత్తం ఆశలు లోకములో ఉన్న ఆశలే తప్ప వేరే ఏదీ లేదు. ఇలా ఉన్నటువంటి మట్టి శరీరం
అనేకమైన కార్యములు కావాలి కావాలి అని ఆశిస్తున్నప్పుడు దేవుడు వారిని దైవికమైన ప్లాన్ ఏమిటో, దేవుని రాజ్యం యొక్క ప్లాన్ ఏమిటో నేర్పించుటకు ప్రయత్నం చేస్తుంటే వీరు ఎంత ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాను, చివరికి వారు ఒక పాయింట్ లో వచ్చి ఆగుతారు. మాకు ఇక్కడ ఇల్లు కావాలి, మాకు ఇక్కడ స్థలం కావాలి, మేము నివసించడానికి మంచి సౌకర్యం కావాలి, మాకు 100 మంది స్నేహితులు ఉండాలి, పనివాళ్ళు ఉండాలి, దాసిదాసులు ఉండాలి. వి వాంట్ టు బి కింగ్స్ హియర్. ఇక్కడ మట్టిలో మేము మామూలుగా కింగ్స్ అయి ఉండాలి. ఈ భూమిలో ఇప్పుడున్న ఈ మట్టి, ఈ నేల శబితమైపోయినదని ఏబేలు రక్తం స్వీకరించినటువంటి ఈ భూమిని గురించి బైబిల్లో సాక్ష్యం ఉంది. గనుక ఈ శబితమైన భూమిని దేవుడు మనిషికి పొసెస్ చేయటానికి ఇవ్వట్లేదు, టెంపరరీగా ఉన్నటువంటి నివాస స్థానములు మాత్రమే ఇస్తున్నాం. ఇది గ్రహించకుండా ఇది నిరంతరమైనది అనే రీతిలో ఉన్న ఒక ఆలోచన మనిషికి కలిగినందుననే నిమ్రోదు కాలం వచ్చినప్పుడు వాళ్ళొక గోపురం కట్టి ఆ గోపురములోనే అందరూ ఉండిపోవాలి. అప్పుడు నిమ్రోదు చెప్తున్న ఒక మాట ఉంది, ఇక ఒక్క జలప్రళయం వచ్చినను మనం నశించిపోకూడదు, మనం ఇక్కడ ఉండిపోవాలి. వేద పండితులు చెప్తున్నా లేదా చరిత్రకారులు స్టడీ చేసి చెప్తున్న ప్రకారం అయితే నిమ్రోదు ప్లాన్ చేసిన గోపురంకు 11 కిలోమీటర్ హైట్ ఉండును అని చెప్తున్నారు. స్తోత్రం. వర్షపాత మేఘములు వచ్చినా కూడా దాన్ని దాటి వెళుతున్న 11 కిలోమీటర్ హైట్. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఉన్నటువంటి బిగ్గెస్ట్ టవర్ లేదా బిగ్గెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాకి కూడా 900 మీటర్స్ కూడా హైట్ లేదు, అనగా 1 కిలోమీటర్ కూడా హైట్ లేదు. కానీ అప్పుడే 11 కిలోమీటర్ హైట్ లోనికి అతను చేయటానికి ప్లాన్ చేసి ఉంటే అతన్ని ఏ రీతిలో ఉన్న పడిపోయిన దేవతల ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండనో మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. వారు ఏం చేయాలని అనుకున్నా తెలుసా? భూమిని పూర్తిగా సాతానికి హ్యాండ్ ఓవర్ చేయాలని, భూమి మీద ఉన్న ఏలుబడి మొత్తం సాతానిదై మారాలని, మనుషులు మొత్తం సాతాని నియంత్రణలో ఉండిపోయి మనుషులు దేవునికి విరోధంగా మాత్రమే జీవించాలని వారు ప్లాన్ చేశారు. అందుకే దేవుడు భాషను చెదరగొట్టారు. మలయాళి అయిన నేను ఈరోజు ఇక్కడ నుండి తెలుగులో మాట్లాడవలసిన స్థితి అందుకే కలిగింది. దేవునికి స్తోత్రం. లేకపోతే నేను మలయాళంలో మాట్లాడితే మీకు అందరికి అర్థమయ్యేది, లేదా మనకందరికి ఒకే భాష ఉండేది. ఏదైనాను దేవుడు ఈ భాష కూడా నేర్పించడం దేవుని స్తుతిస్తున్నాను. మనుషులు భూమిని మాత్రం చాలు, తాత్కాలికమైనది చాలు అని ఆశించుకొని మానవుడు ఉన్నటప్పుడే దేవుడు ఒక తీర్మానం తీసుకున్నారు. కాదు, అలా జీవించినటువంటి మానవుల్ని సెపరేట్ చేయాలి. ఒక వాగ్దానం ఇచ్చారు, ఐ విల్ బ్లెస్ ది, నేను ఆశీర్వదిస్తాను. నాకప్పుడు దేవుని హృదయం నాకు అర్థం అవుతుంది. కొన్ని సమయం బ్లెస్ ది అని మాట చదువుతున్నప్పుడు దుఃఖం వస్తుంది. అప్పుడు అబ్రహాంతో చెప్పిన మాట, నేను చూపించే దేశముకు బయలుదేరు అబ్రహాం, నీవు చూస్తున్న ఇది కాదు ఆశీర్వాదం, ఇక్కడ ఉన్న సమృద్ధి కాదు ఆశీర్వాదం, ఇక్కడ ఉన్న ఇల్లు కానీ ఇక్కడ ఉన్న రిలేషన్ కాదు అబ్రహాం ఆశీర్వాదం. ఒక ఆశీర్వాదం ఉంది, నేను నీకు దేశం చూపిస్తాను, ఆ చూపించే దేశముకు బయలుదేరు అని చెప్పి పిలిచారు. చూపించే దేశముకు బయలుదేరమని చెప్పి అబ్రహామును పిలిచినప్పుడు బయలుదేరి వచ్చినటువంటి అబ్రహాం, లోబడి బయలుదేరి వచ్చినటువంటి అబ్రహాముకు దేవుడి చిన్న వాగ్దానానుసారంగా ఆయన నడిపిస్తా ఉండను. దేవునితో నడిచారు అబ్రహాం. హల్లెలూయా. నీతో కూడా నడిచెదను, నే జీవించు కాలమంతా నీతో కూడా నడిచెదను, నే జీవించు కాలమంతా కన్నీళ్లు విడువకుండా కాచితివి, కాలు జారకుండా పట్టుకుంటివి, నే జీవించు కాలమంతా నీతో కూడా నడిచెదను. అబ్రహాం నడిచాడు నీతో కూడా, స్నేహితుడ వన్నావయ్యా. అబ్రహాం నడిచాడు నీతో కూడా, స్నేహితుడ వన్నావయ్యా. చేయబోవు కార్యము దాచేదనా అని తెలియచేసినావు తలంపులన్నీ, చేయబోవు కార్యం దాచేదనా అని తెలియచేసినావు తలంపులన్నీ, నీతో కూడా నడిచెదను,
నే జీవించు కాలమంతా నీతో కూడా నడిచెదను, నే జీవించు కాలమంతా. అబ్రహాం తీర్మానం తీసుకున్నాడు, ఇక ఏమి జరిగినా నేను ఈ యేసయ్యతోనే నడుస్తాను, ఈ దేవునితోనే నేను నడుస్తానని ఆయన తీర్మానం తీసుకున్నారు. దేవునితో నడవటం మొదలు పెట్టారు. 75 వయసున్నటువంటి ముసలివాడు దేవునితో నడిచే కొలది యవనస్సు రావటం మొదలుపెట్టింది. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేవునితో నడిచే కొలది వృద్ధుడని అనుకున్నారు. దేవుని ఆలోచన లేకుండా కొంచెం తొందరపడి చేసినటువంటి తప్పును బట్టి కొన్ని సంవత్సరం దేవుడు మాట్లాడకుండా ఉండేటప్పుడు బాధపడి కృంగిపోయిన అబ్రహామును 99 ఏళ్ళు ఉన్నటువంటి అబ్రహామును పిలిచి దేవుడు చెప్తున్న మాటయే, వాక్ thou before me and be thou perfect. నా ముందు నడిచుచు నిందారహితముగా ఉండు అబ్రహామా అని చెప్పి పిలిచేటప్పుడు అబ్రహాం, బలహీనుడైనటువంటి అబ్రహాం దేవుని వైపు చూడగా దేవుడు చెప్పిన మాటయే, ఐ యామ్ ఎల్ షడాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నేను నిన్ను బలపరుస్తాను, నీ బలహీనమైపోనక్కర్లేదు, నేనున్నాను నీకు. ఈరోజు బలహీనతలో ఉన్నావా? ఏదైనా విషయంలో కృంగిపోయి ఉన్నావా? దేవుడు నా మనవి ఆలకించడు, దేవుడు నా ప్రార్థన వినరని నీ బలహీనం అవుతున్నారా? నీకు ఒక జవాబు ఉంది. ఆనాడు అబ్రహామున అన్నయ్య మ్యూట్ అయింది అన్నయ్య, మ్యూట్ అయింది అన్నయ్య. అవును, నీ అందరాత్మతో పరిశుద్ధాత్ముడు వాదించి చెప్తున్న మాటయే, నీకు ఏదైనా ఏరియాలో బలహీనత కలిగిందా? ఏదైనా ఏరియాలో నీ కృంగిపోయావా? నీ నిరుత్సాహంతో ఉన్నారా? నిన్ను బలపరచుటకు నేనున్నాను. మనుషులు విడిచిపెట్టవచ్చు, నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను, కానీ నిన్ను విడిచిపెట్టడానికి కాదు. నీ గురించి ఉన్న నా ప్రణాళికలోనికి నిన్ను గురించి ప్లాన్ చేసి ఆదిమ మానవుడైన ఆదామును ప్లాన్ చేసి ఈ భూమిలో మనిషిగా నిర్మించిన నాకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కొరకు నేనే నిన్ను వేరుపరిచాను. ఎస్, పితరుల నుండి సొంత ఊరు నుండి కల్దేల దేశమైన ఇప్పుడు కూడా ఇరాక్ లో ఉన్న బాగ్దాదుకి కొన్ని 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరని స్థలం ఇప్పుడు కూడా ఉంది. అక్కడే దేవుడు చెప్పిన మాటయే, అక్కడి నుంచి నేను నిన్ను పిలిచి వేరుపరిచి తీసుకొని వచ్చినది నీ మార్గములో పడిపోవటానికి కాదు. పిలిచిన వాడు నేనైతే నేను నిన్ను చేర్పిస్తాను లక్ష్యములో. హల్లెలూయా. నమ్ముతున్న వారు దేవుని మహిమపరచండి. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఆ దినం వరకు నిన్ను కొనసాగించుటకు, నీ క్రీస్తు యేసు దినం వరకు నిన్ను నడిపించుటకు ఆయన సిద్ధంగానే ఉన్నారు. ఆయన సమర్థుడై ఉన్నారు. ధైర్యంగానే ఉండండి. పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచిన పిలుపుని బట్టి నేను ఈ రోజు సేవలో ఉన్నాను కనుక చెప్తున్నప్పుడు నేను కొన్ని అనుభవించే మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవి జనమా, అబ్రహాంతో చెప్పారు, నీ బలహీనమైపోవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఆయన బలపరిచారు. ఆయనను 100 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తిని ఒక యవనస్తుడుగా మార్చి దేవుడు ఒక వాగ్దాన సంధానం తీసుకుని వచ్చారు. అప్పుడు దేవుడు ఒక నిబంధన చేశారు. మీలో ఉన్నటువంటి పురుష ప్రజ మొత్తం సర్కంసైజ్ చేయాలి, సున్నతి పొందాలి. చిల్డ్రన్ ఆఫ్ కవనెంట్, నిబంధనానుసారమైన ఒక జనాంగం నాకు కావాలి. నిబంధనానుసారమైన జనాంగమును తీసుకొని రావడానికి దేవుడు ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. ప్రయత్నం చేసి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నారు. అబ్రహాం ద్వారా ఇస్సాక్ అని వాగ్దాన సంధానం. ఎంత లోబడినటువంటి వాడు ఇస్సాకాన్ని బలి అర్పించుటకు తీసుకుని పోయేటప్పుడు చేతులు కాళ్ళు కట్టి 16-17 వయసున్నటువంటి యొక్క బాలుని, ఇగను కొంచెం కూడా ఎక్కువ ఉండాలి నా ఆలోచనలో నేను చెప్పాలంటే, ఆ బాలుని తీసుకొని పోయి ఆ ఏజ్ లో ఎంత ఆరోగ్యం ఉండదు. 116-118 ఏళ్ళు ఉన్నటువంటి అబ్రహాం ఎదుట ఆ బాలునికి మంచి మంచి ఒక యూత్ గా, మంచి ఒక ఆరోగ్యం గల వ్యక్తిగా అతను ఉన్నారు కదా. కానీ ఆ సమయమున దేవుడు ఆయనను బలపరిచినందున, దేవుడిచ్చినటువంటి బలములో క్షమించండి, దేవుడిచ్చినటువంటి విధేయత
అబ్రహాముకు ఉండినటువంటి దేవునికి లోబడిన అబ్రహాముకు విధేయుడై ఉన్నటువంటి ఇస్సాకు విధేయత చూపించినందున ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించారు. అప్పుడని జరిగిన ఒక కార్యం మీకు ఒకసారి చూపించాలి. అబ్రహాముకు దేవుడు ఒక దేశంలోనికి తీసుకొచ్చారు. అది కాదు వాగ్దాన దేశం, అది ఒక సింబాలిక్ మాత్రమే. ఆ దేశంలో కరువు ఉన్న దేశమై ఉండను. అందు నిమిత్తం అబ్రహాం కరువును బట్టి అక్కడ నుండి వేరే చోటకి వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా అదే దేశంలో కరువు వచ్చింది. ఆమేన్. ఆదికాండం 26వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే ఆ తర్వాత మరలా కరువు అని అక్కడ రాసింది. 26వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. ఆదికాండం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అర్థమైంది కదా? అదే దేశంలో అబ్రహాం దినముల్లో ఒక మొదటి కరువు వచ్చింది, మరలా ఒక కరువు వచ్చింది ఇస్సాకు కాలంలో. కరువు వచ్చినను అందరూ ఒక్కొక్క చోటకి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఇస్సాకుతో చెప్పిన మాటయే, కానీ నీ విత్తనం వేయి, కరువు మధ్యలో నీ విత్తనం వేయి. మనం బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది. ఆయన విత్తనం వేసిరు, నేల మీద కాదు, విశ్వాసంతో. హల్లెలూయా. ఏం చెప్పాలంటే విశ్వాస నేల మీదే అతను విత్తనం వేసిరు. విత్తనం వేసి ఆ సంవత్సరం ఆయనకి 100 గా హార్వెస్ట్ దేవుడు ఇచ్చారు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక్క వైపున కరువు, ఆమేన్, కానీ తనకు మాత్రం దైవికమైన ఆశీర్వాదం. దేవుడు పిలిచి వేర్పరిచిన వారికి ఇట్టి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండదు. నెక్స్ట్ ఒక కరువే అబ్రహాం కాలములో కరువు, ఇస్సాకు కాలములో కరువు, మూడవ కరువు యాకోబు కాలములో వచ్చిన కరువు. యాకోబు కాలంలో కరువు వచ్చిందని డౌట్ లేదు కదా. అందుకే కదా ఐగుప్తులో ఆహారం వెదగి వెళ్ళవలసిన స్థితి కలిగింది. స్తోత్రం. ఐగుప్తులో ఆహారం వెదగి వెళ్ళుతున్న దానికి ముందు వారు ఉండిన దేశంలో కరువు ఉండను. కొంచెం శ్రద్ధగా వినటానికి రిపీట్ చేసి చెప్తున్నాను. ఆ కరువు ఉన్న దేశం నుండి వీరిని ఐగుప్తునికి తీసుకుని వెళ్ళారు. వారిని ఐగుప్తునికి తీసుకుని వెళ్ళిన తర్వాత కరువు ఉన్న దేశం పాలు తేను ప్రవహించే దేశమై మారినట్లుగా హిత్యులు, హివ్యులు, యెబూసీయులు, కనానీయులు, అమాలేకీయులు, అమోరీయులు, అమోనియులు, ఆమేన్, ఇలా దేవుడు కొంతమంది వ్యక్తులకి పెర్మిషన్ ఇచ్చారు. 36 అడుగు ఉన్నటువంటి ఒక వ్యక్తి అతడు ఒక నాగటి పట్టుకుని అలా పట్టుకుని వెళ్ళిపోతే ఒక కాలువ సిద్ధం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. వాటర్ ఇరిగేషన్ కొరకు పెద్ద ఇబ్బంది ఏం లేకుండా, ఆమేన్, జేసీబీ పొక్లైనర్ ఏం లేని కాలములో దేవుడు వీరి చేతనే పని చేయించారు. దేవునికి స్తోత్రం. కరువు ఉన్న ప్రాంతం పాలు తేను ప్రవహించే దేశమై ఇటువైపు మార్చారు. ఇక అటువైపు ఏమిటంటే యోసేఫ్ను పంపించారు ముందుగానే. అందుకే ఆయన చెప్తున్న మాట, యోసేఫే చెప్తున్న మాట, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు. ఇక యోసేఫ్ ఉన్న ఆ ఒక సన్నివేశం కొంచెం నా ఆలోచన మండలంలో వస్తున్న రీతిలో నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. యోసేఫ్ ఇప్పుడు ఐగుప్తులో అధికారి అయి మారారు. ఆయన లుక్ మొత్తం మారింది. ఐగుప్తులో ఉన్నటువంటి వ్యక్తుల ప్రకారం చెప్పాలంటే క్లీన్ షేవే. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, తలలో కొందరికి జుట్టు ఉండదు. అధికారం ఎక్కువ అయ్యేటప్పుడు జుట్టు వాళ్ళు ఉన్నది తీసివేస్తారు. దేవునికి స్తోత్రం. కొందరికి అధికారం వచ్చినప్పుడు జుట్టు ఊడిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు వద్దు అని అనుకుంటారు, కానీ అధికారం కావాలని వాళ్ళే విడిచిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన అధికారమేనండి, వేరేం కాదు. ఆమె అది కూడా దైవికమైన ఆశీర్వాదం. కానీ ఐగుప్తులో వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకి అధికారం ఉన్నదానికి సింబాలికే కొన్ని షేప్ లో ఉన్నటువంటి జుట్టు. ఏదైనా ఇప్పుడు యోసేఫ్ ఒక లెవెల్ మారింది, ముఖభావం మారింది, షేప్ మారింది, శరీరంలో వస్త్ర విధానం మారింది. ఆమేన్. కొన్ని ఏరియాలో కొంచెం దట్టి కట్టిన, లేకపోతే ఒక ప్లేట్ పెట్టిన రీతిలో ఉన్నదాన్ని ధరించుకొని ఒక అధికారి అనే రీతిలో అయినా ఉన్నారు. ఈ సమయమే 10 మంది వ్యక్తులు అక్కడికి వస్తున్నారు. ఎవరు? ఈయనను అమ్మి వేసినటువంటి సహోదరులే. దేవునికి స్తోత్రం. ఈ 10 మంది వచ్చేటప్పుడు దూరం నుండి చూడగానే అర్థమైంది. ఆమేన్. నా యాంగిల్లో చెప్తున్నాను, ఎవరు కోపడవద్దు. దేవునికి స్తోత్రం. తెలుగు సెషనే కదా, అందుకే ఇలా చెప్తున్నాను. స్తోత్రం. ఆహారం కొరకు నేను చెప్తున్నప్పుడు మమ్మను పిన్ పాయింట్ చేసి చెప్తున్నారా అని ఇప్పుడు వింటున్నటువంటి వారికి అనిపిస్తుంది. మిమ్మల్ని పిన్ పాయింట్ చేయటం కాదు, కొంచెం గ్రహించటానికి యాంగిల్లో చెప్తున్నారు.
పోనీ మీరు వద్దలే, నేను వేరే యాంగిల్కి వేరే ఏరియాకి వెళ్తాను. ఈ గల్ఫ్ లోనికి ఉద్యోగం వెదకి వెళ్తారు చాలా మంది, మన ఊరు నుండి వెళ్తా ఉంటారు కదా మిడిల్ ఈస్ట్ లోనికి. ఏదైనా ఒక ఉద్యోగం కనుక, ఎందుకు ఇక్కడ ఇబ్బంది ఉంది, అందుకొరకు అక్కడ పోయి ఏదో ఉద్యోగం చేద్దాం, అక్కడ దొరికినటువంటి దీనార్కి రియాల్కి కొంచెం విలువ ఉంది, ఎక్కువ ఉంది అని వెళ్తారు. స్తోత్రం. మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఈ యాంగిల్లోనికి వెళ్ళాను. సో అక్కడ ఉన్నటువంటి వస్త్రధారణం అన్ని వేరు, అక్కడ అధికారిగా ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి అధికారంలో ఉన్నారు. కానీ 10 మంది సహోదరులు వచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్ చూడగానే అర్థమైపోతుంది ఆంధ్ర నుండి వచ్చారని. దేవునికి స్తోత్రం. సో ఈ 10 మంది అక్కడికి ఎంటర్ అవగానే వస్తున్న వాళ్ళని చూడగానే అర్థమైంది వీరు వచ్చినటువంటి ఊరు, ఆహాహా అక్కడి నుంచి వస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చి అక్కడ చేరుకున్నారు. తర్వాత ఉన్న విషయం మనకు తెలుసు. యోసేఫు వారిని కలుసుకున్నారు. యోసేఫు వారితో మాట్లాడి కావాలని వారి సంచిలో బంగారపు పాత్ర పెట్టి పంపటం, తర్వాత సిమియోన్ను అడ్డుగా పెట్టుకొని తన చిన్న సహోదరైనటువంటి బెన్యామీన్ అక్కడికి చేర్పించటం. బెన్యామీన్ కూడా వచ్చిన తర్వాత అందరికి ఆర్డర్ ప్రకారం టేబుల్లో ఆహారం సెట్ చేసి వారి ఎదుట తన్ను తాను అగపరుచుకుని ఏడ్చారు. అందరిని హత్తుకున్నారు. ఆ సహోదరులందరూ వెళ్ళి చెప్పు, ఇశ్రాయేలు తండ్రికి వెళ్ళి చెప్పు, యోసేఫ్ సజీవంగా ఉన్నారని. యోసేఫ్ సజీవంగా ఉన్నారని తెలుసుకోగానే ఇశ్రాయేలుకు జీవం వచ్చిందని బైబిల్లో ఉంది. తనకు ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. అతడు లేచారు. నేను చనిపోయే మునుపు నా కుమారుని చూస్తా అని చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. వారు వచ్చి చేరారు. మొదటి ఇమిగ్రెంట్స్ 75 మెంబర్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం శ్రద్ధగా వినండి. మీకు నా మీద కోపం వచ్చినను పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఇమిగ్రెంట్స్ గా ఒక 75 మెంబర్స్ ఐగుప్తులో వచ్చి చేరారు. ఎందుకొరకంటే సమృద్ధి కొరకే చేరారు. వారు అక్కడ చేరిన తర్వాత ఇక నేను ఈ యాంగిల్ నుండి కొంచెం మారి గల్ఫ్ లోనికి వెళ్దాం, అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉండేది. అరేబియన్ భాష కదా, అరేబియన్ భాష ఉన్నటువంటి దేశంలోనికి వెళ్ళారు. ఏమి మాట్లాడాలో తెలియదు. అందుకొరకు ఏదైనా అరబీని చూస్తే యేసు నామమున దురాత్మ వెళ్ళిపోను గాక అని ప్రార్థన చేసుకుని ఉండరు. కారణం వచ్చి ఏదైనా అడిగితే జవాబు ఏం చెప్పాలో తెలియదు కనుక. ఇక మాట్లాడే తీరాలని వచ్చేటప్పుడు వచ్చి రాని ఇంగ్లీష్ లో ఎస్ నో నో ఎస్ అని చెప్పి ఎస్ నో ఇస్ నో అని అయింది చివరికి. ఇలా అని చెప్పి ఇంకా కొంచెం కాలం పోయినప్పటికీ కొంచెం కొంచెం మాట్లాడటం సాధ్యమైంది. వాళ్ళ కల్చర్ కొంచెం అర్థమైంది, వాళ్ళు ఉన్న విధానం కొంచెం అర్థమైంది. ఏదైనాను అధికారి యొక్క బంధువులు అనే రీతిలో లేదా చేరిన చోటలో సమృద్ధి ఉంది కదా అని అక్కడ వారు సెటిల్ అయ్యారు. అప్పుడల్లా వారు చెప్తారు, మనకు వాగ్దానంగా దొరికిన ఒక స్థలం ఉంది, ఆ స్థలంలోనికి మనం వెళ్ళాలి, ఒకరోజు మనం వెళ్ళాలి అక్కడికి, ఇక్కడి నుంచి కొంచెం అన్ని సంపాదించుకొని మనం అక్కడ వెళ్ళి ఆ దేశం బాగు చేద్దాం. వారు చెప్పిన కాన్సెప్టే నేను చెప్తున్నాను, కొంచెం సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో అందరికి అర్థమవుతుంది ఇదిలో. కానీ పోగా పోగా అక్కడ ఉన్న ఆహారం వారికి నచ్చాయి. వస్త్రధారణం ఫస్ట్ వచ్చేటప్పుడు ఆ వస్త్రం అన్ని వేసుకుంటే ఆంటీ తన్ను తాను ఒకసారి చూసుకున్నారు, ఇది ఏం వస్త్రం ఇది, ఇది వేసుకోవాలా. కానీ పోగా పోగా ఆ వస్త్రాన్ని వాళ్ళకి సెట్ అయింది, అన్ని నచ్చింది. ఆ వస్త్రధారణం, ఆ ఆహారం అన్ని ఓకే అయింది. ఫస్ట్ జనరేషన్ అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఈ సెకండ్ జనరేషన్ వచ్చినప్పుడు వీరికి భాష ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ అదే భాషలోనే మాట్లాడుతున్నారు, కానీ అక్కడే కదా పుట్టి పెరిగారు. అప్పుడు ఈ గల్ఫ్ లో ఉన్నవారు కానీ లేదా మీరు కానీ చేస్తున్న ఒక కార్యం ఉంది కదా, సంవత్సరానికి ఒక్కసారి పిల్లల్ని తీసుకొని మనం ఊరికి వెళ్దాం, తాతయ్యను చూద్దాం, అమ్మమ్మని చూద్దాం అని చెప్పుకొని ఊరు వస్తున్న రీతిలో అలా రావటం మొదలు పెట్టారు. నేను సింపుల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను, ఎందుకంటే వారు ఐగుప్తుండే అప్పుడప్పుడు పోయి చూసేరని అర్థంలో కాదండి, ఇప్పుడు ఉన్న దానితో కొంచెం కోరిలేట్ చేయటమే. సెకండ్ జనరేషన్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వచ్చింది. థర్డ్ జనరేషన్ వచ్చేటప్పుడు ఈ సంవత్సరానికి ఒక్కసారి పోవటం అనేది లేదు. థర్డ్ జనరేషన్ ఎలా మారిందంటే, మన తాతకి అలా ఒక ఊరుందంట, భీమవరం దగ్గర అంట, అది వెస్ట్ గోదావరి అని చెప్పి మ్యాప్ ఓపెన్ చేసి అలా చూపించటం మొదలు పెట్టారు. పలాని చోట్ల ఉంది ఒక ఊరు, అలా మాట్లాడటం. ఎప్పుడో ఒక్కసారి 5 సంవత్సరం 10 సంవత్సరం తర్వాత ఒక్కసారి వస్తున్నట్టుగా రావటం మొదలుపెట్టింది. 4వ జనరేషన్ అయింది, ఫోర్త్ జనరేషన్. ఫోర్త్ జనరేషన్ వచ్చేటప్పుడు
వారు ఎలా మారిందంటే, వారిగా ఐగుప్తులో ఉన్నవారే. ఐగుప్తు నుండి వారికి బయటకి రావాలని లేదు. ఐగుప్తులో ఉన్నటప్పుడు కొంచెం శ్రద్ధగా వినండి. ఐగుప్తులోనే ఉండాలి. నేను చెప్పినందున మీరు ఉన్న దేశం విడిచిపెట్టి మీ సొంత ఊరికి వెళ్ళమని కాదు ఇక్కడ ఉన్న అర్థం ఏది. నేను చెప్తున్న దానికి ఉన్న అర్థం, నిత్య రాజ్యములోనికి చేరవలసినటువంటి, నిత్య జీవం పొందవలసినటువంటి మనం యోర్దాన్ దగ్గర వచ్చి ఆగిపోతున్న ఆ సన్నివేశమును చూపిస్తూ, ఇప్పుడున్న కాలములో మనకు అర్థం అవుతున్న యాంగిల్లో చెప్పడానికి ఈ యాంగిల్లో చెప్తున్నాను కనుక శ్రద్ధగా వినండి. 4వ జనరేషన్ వచ్చినప్పుడు వారు ఐగుప్తులో చేసిన కార్యమే ఏం చేసేది తెలుసా? మిశ్రమ వివాహం స్టార్ట్ అయింది. ఆమేన్. మనం కూడా ఈ భాషలోనే మాట్లాడుతున్నాం, ఈ కల్చరే, ఈ ఆహారమే, వీరిలో ఒకరుగానే ఉన్నాం కదా అని వారు వాళ్ళతో జాయిన్ అవ్వటం మొదలు పెట్టారు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు చెప్పిన మాట, నాకంటూ ఒక జనముగా ఉండినట్లుగా నేను వేరుపరుస్తున్నాను. ఐఎమ్ సెపరేటింగ్ యూ. కాదోష్ అని మాటకి అర్థం, పరిశుద్ధత అని మాటకి అర్థం సెపరేషన్. వేరుపరచబడి ఉండాలి, వేరుపరచబడి ఉండు అని చెప్పినటువంటి ఆ ప్రజలు ఇప్పుడు మిక్స్చర్ అవుతున్నారు, అందరితో జాయిన్ అయిపోతున్నారు. వారు వేరుపరచబడిన వారై ఉండట్లేదు, అందరికీ ఒకే రీతి. ఇప్పుడున్న రీతిలో చెప్పాలంటే సంఘమని ఒకే యాంగిల్లోనికి మారిపోయింది. బయట ఉన్న లోకములో ఉన్న డాన్స్ మొత్తం సంఘం లోపలోనికి వచ్చింది. లోకములో ఉన్న యాక్షన్, లోకములో ఉన్న డ్రామా మొత్తం సంఘం లోపలోనికి వచ్చింది. వ్యత్యాసం ఏది లేకుండా పాడైపోతున్న ఇప్పుడున్న ఈ కాలం. అందుకే నేను ఆ కాలంతో కొంచెం కనెక్ట్ చేశాను. స్తోత్రం. వారు వెళ్ళటానికి ఇష్టం లేని వారై, వారు ఉన్న చోట్లోనే సమృద్ధిలోనే వారు కంఫర్టబుల్ గా ఉండిపోయినటువంటి ఆ సమయం. స్తోత్రం. దేవుడు ఒకటి స్టార్ట్ చేశారు, ఇలా వీరిని విడిచిపెడితే కుదరదు. ఫరో హృదయమును కొంచెం కఠినపరచారు. దేవుడే వారికి వ్యతిరేకంగా కొంచెం సమస్యలను స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు చూసారు కదా, అరేబియన్ దేశంలో ఉన్నటువంటి వారు, మేమున్న కేరళ నుండి ఎన్నో లక్షల కొలది అరేబియన్ దేశంలో ఉద్యోగం కొరకు వెళ్ళి ఉంటే కరోనా వచ్చింది, అందరూ రిటర్న్ అయ్యారు. చూసారా? అదే రీతిలో దేవుడు కొన్ని స్టార్ట్ చేశారు. ఒక్కప్పుడు రిసెషన్ వచ్చినది మీకు గుర్తుండొచ్చు, కొన్ని యుద్ధములు వచ్చినది మీకు గుర్తుండొచ్చు. అదే రీతిలో ఇగను కొన్నిది వేచి ఉన్నది. స్తోత్రం. ఎందుకనుక తెలుసా? లోకములో విషయం జరుగుతున్నప్పుడు మనం తెలుసుకోవాలి, మనం ఈ దేశవాసులం కాము, పరదేశులము ప్రియులారా అని చెప్పి మరణించేటప్పుడు పాడుతున్న వారు కాదు, మనం అది ఎరిగిన వారమై ఎల్లప్పుడూ ఉండవలసి ఉన్నది. ఏదైనాను ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడనే ఉండిపోయేటప్పుడు వారిని రెప్పించటానికి దేవుడే ఫరో హృదయమును కఠినపరిచారు. ఫరో భయంకరమైన రీతిలో వారిని ట్రబుల్ చేయటం, ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. వారిలో ఉన్న పిల్లలను కూడా చంపటం మొదలు పెట్టేటప్పుడు వారు మొరపెట్టారు, మాకు ఒక విడుదల కావాలి, మాకు ఒక విమోచన కావాలి, మాకు ఒక రక్షణ కావాలి, మమ్మల్ని విమోచించుటకు ఎవరినైనా పంపుతారా అని చెప్పి వారు మొరపెడితే వారే నెట్టివేసిన అదే మోసను వారి మధ్యలోనికి నాయకుడుగా దేవుడు తిరిగి తీసుకొని వచ్చారు. ఆ మోసే ద్వారా వారిని విమోచించి తీసుకొని వచ్చి ఇదిగో యోర్దాన్ దగ్గర చేరేటప్పుడు వారికి సమృద్ధి కలిగినందున వారు చెప్పిన మాటయే, మేము ఇక్కడ ఆగిపోతామని. Now I have a question to you. We have a place to go. దేవుడు మనకు అనేక సమృద్ధి ఇక్కడ ఇచ్చి ఉండొచ్చు. సమృద్ధి మొత్తం ఒక పర్పస్ కొరకే. ఎందుకు తెలుసా? దేవుని రాజ్యం కొరకు. ఆమేన్. నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతాను. దేవుని రాజ్యం కొరకున్న పరిగెత్తటం ఏ రీతిలో నాకు తెలుసు. 23rd ఇయర్ దేవుని రాజ్య సువార్త కొరకు నేను జీవితం సమర్పించి ఇది 23వ సంవత్సరం. నాకు వయసు 24 ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నా వయం 47. ఈ 23 సంవత్సరంలో నాకంటూ నేను ఒక్క చోటలో ఏదైనా కొనిపెట్టి ఉంటే ఇది చెప్పడానికి నేను యోగ్యుడిన కాను. కొనిపెట్టడం తప్పని నేను చెప్పట్లేదండి, కానీ మనోభావములో దేవుని రాజ్యం అనే ఒక కాన్సెప్ట్ ఉండాలి. దేవుని రాజ్యం అది స్థాపింపబడి తీరాలి. అపోస్తలుడైన పౌలు అడుగుతున్న ఒక మాట ఉంది, వినని ఎడల వాళ్ళెలా విశ్వసిస్తారు? ఎవరైనా ప్రకటించకపోతే ఎలా వింటారు? ప్రకటించి వారు పంపబడని ఎడల ఎలా వాళ్ళకి అది పోయి చేరుతుంది? అనేకమైన కొన్ని సాక్ష్యములు చెప్పాలి నాకుంది.
నాది మాత్రం కాదు, వేరే కొన్ని అనుభవములు కూడా. శ్రీలంక దేశంలో మిలిటెంట్ అటాక్ లో మొత్తం నష్టం అయిపోయి, ముఖభావం అన్ని మారిపోయి, బర్న్డ్ అయ్యి, సరియైన రీతిలో వికృతమైన కాలు మొత్తం కాలిపోయి, 2 కాళ్ళు లేని ఒక సహోదరి, ఆమెను గురించి రిపోర్ట్ వచ్చినందున కెనేడియన్ గవర్నమెంట్ ఆమెను దత్తతను తీసుకుని కెనడాకి తీసుకుని పోయి అక్కడే ఆమెను గవర్నమెంట్ తరపున ఆమెను సపోర్ట్ చేస్తూ ఒక ఫ్లాట్ లో ఆమెకు ఉన్నటువంటి సౌకర్యం అని చేసి మోటరైజ్డ్ వీల్ చైర్ అని ఇచ్చేటప్పుడు ఆమె ఈ జీవితం ఎందుకు అని అనుకున్నారంట. అన్ని ఉంది, కానీ ఎందుకు నేను ఇలా బ్రతకాలి అని అనుకుని, జీవితమే వద్దు, నేను ఆత్మహత్య చేసి అయితే బెటరే కదా అని అనుకున్న సమయమున ఆమెకి తమిళ్ వచ్చు. ఆమె తమిళ్లో ఉన్న అగస్టిన్ జపకుమార్ గారి ఒక సందేశం విన్నారంట. ఆమె సందేశం విన్న తర్వాత చేసిన కార్యం ఏం తెలుసా? ఆమె ఒక తీర్మానం తీసుకున్నారు, దేవుని రాజ్యము కొరకు నేను ఏదో చేసి తీరాలి. తనకు వచ్చిన లిమిటెడ్ గా ఉన్నటువంటి సపోర్ట్ నుండి మార్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తే కుదరదు, అది తనకు మాత్రమే సరిపోతుంది. ఆమె ఒక తీర్మానం తీసుకున్నారు, ఎక్కడైనా నేను చేయగలిగే ఏమైనా ఉద్యోగం ఉందా అని ఆమె వెదగట్టం మొదలు పెట్టిందంట. ఆమె ఒక రోజు పేపర్ లో చూస్తున్నటువంటి సమయం ఉంది, అండ్లు తోమటానికి ఒక క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, వారి పక్కనే ఉన్నారు, వారి అండ్లని తోమటానికి ఒక వ్యక్తి స్టాఫ్ కావాలి, క్లీనింగ్ పర్సన్ కావాలని పేపర్ లో కనిపిస్తే ఈమె వీల్ చైర్ లో, మోటరైజ్డ్ వీల్ చైర్ లో ఈమె అక్కడికి వెళ్ళిందంట. అక్కడ వెళ్ళి చేరిన తర్వాత ఈమె ముఖరూపం చూసి ఆ వ్యక్తి చెప్పారు, నోనో చూస్తేనే భయం వస్తుంది, మీకు ఒక ఉద్యోగం ఇవ్వలే అంటే ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? ఇట్స్ నాట్ ఫర్ మీ, నా కొరకు కాదు, నా అన్నయ్య ఒక్కరు బీహార్ లో పరిచయం చేస్తున్నారు అగస్టిన్ జపకుమార్ గారిని గురించి, ఆయనకి నేను కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, అందుకొరకేనని చెప్పి ఏడ్చారంట. వారు ఆమెకి ఆ ఉద్యోగం ఇచ్చారు. వారానికి 3 రోజులు మాత్రమే ఉద్యోగం. ఆమె పోయి ఆ వర్క్ చేసుకుని తిరిగి వస్తారు. అలా సంపాదించిన డబ్బులు పట్టుకొని అగస్టిన్ గారు కెనడాలో మీటింగ్ వెళ్ళినటువంటి సమయం తన ఇంటికి పిలిపించి, అన్నా నా పేరు ఎవరికి చెప్పొద్దు, కానీ విషయములు చెప్తాం పర్వాలేదు అని చెప్పి డబ్బులు ఇచ్చారంట. అగస్టిన్ గారి ఈ సాక్ష్యం చెప్తుంటే అది విన్న నేను ఏడ్చేసాను. కారణం, ఇంత భారం ఉండదా? నాకు అప్పుడు అనిపిస్తుంది నాకంటే ఎంతో ఎక్కువ ఆ సహోదరి చేసిందని. ప్రియ దైవజనమా, మనకు అన్ని దేవుడు ఇచ్చినది దేవుని రాజ్యం కొరకు మనం నిలబడటానికి, అనేకలను మనం పంపటానికి, అనేకలను మనం బలపరచుటకు. లెట్ మీ సే యు వన్ థింగ్, మనం యోర్దాన్ యువతలో వచ్చి ఆగిపోకూడదు. యోర్దాన్ దాటే వరకు యుద్ధం చేసి తీరాలి. లేకపోతే వారు వీరు అని ఒక సెపరేషన్. సహోదరులు యుద్ధంకు వెళ్తున్నారు, మీరు ఇక్కడ ఉంటారా? లేదు, మనం వెళ్ళాలి. బలాత్కారులు పరలోక రాజ్యమును స్వాతంత్రించుకుంటారు. మనం అవతల వైపు చేరటానికి ఏ సంపాద్యం మన దగ్గర ఉండినను, ఏ సమృద్ధి ఉండినను, ఎట్టి సౌకర్యం ఉండినను, లేదా వేదన వచ్చినా, శ్రమ వచ్చినా, సమస్యలు వ్యతిరేకంగా వచ్చినా కూడా మనం చెప్పవలసిన ఒకే ఒక విషయమే, అద్దరి చేరియ తీరాలి, వాగ్దానం పొందే తీరాలి, నిత్యరాజ్యం చేరియ తీరాలి. అందుకే పరిశుద్ధ బైబిల్ ఇలా ఒక వాక్యం ఉన్నది, ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం ఆయన పాపం లేకుండా మరలా ప్రత్యక్షుడవును. ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం. అర్థం, యేసు వచ్చే వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. అలా ఉండుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. మనం ఒక మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము కనికరం గల పరమ తండ్రి, నీవు చిన్న మంచి ఆలోచనకై నీకు స్తోత్రం. అనేక విషయములు చెప్పుటకుండి నేను ప్రభువా, మేము సమయమును బట్టి ఈ విషయములని వైండప్ చేస్తున్నాం. యజమానుడా, నీవు చిన్న ఆలోచనకై స్తోత్రం. నీ ప్రజలతో నీ మాట్లాడిన నీకు స్తోత్రం. అవునయ్యా, అద్దరి చేరు వరకు, నిత్య వాగ్దానంలో మేము చేరు వరకు వెను తిరగకుండా పోరాటకు ప్రభు, పాపముకు వ్యతిరేకంగా మేము పోరాటకు, అపవాది మమ్మల్ని ఆపుటకు ప్రయత్నం చేస్తున్నది. మొదటిగా భయపెట్టి అయితే తర్వాత ఇప్పుడు సమృద్ధి చూపించి ఆపుతున్నారు. వేగుల వారుగా వెళ్ళేవారు భయమును బట్టి ఆగిపోతే ప్రభువా, ఇలా బయలుదేరి మంచి సందేశం విని కాలేబె యెహోషువ అని వారిని బట్టి బలం నుండి బయలుదేరి వచ్చినటువంటి ఈనాటి ఇశ్రాయేలు సమృద్ధిని బట్టి అద్దరి చేరకుండా ఆగిపోతున్నారప్ప. అద్దరి చేరటానికి, యోర్దాన్ని దాటటానికి డిసెండర్ అయిన పడగొడుతున్న యోర్దాన్ని దాటి నిత్య వాగ్దానములో చేరుటకున్న కృప మాకు అనుగ్రహించయ్యా, బలం మాకు దయచేయ్యా. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక, అపవాదికి లయమైపోను గాక. ఈ కూడిక కొరకు ప్రయాసపడిన నీ బిడ్డలందరినూ అత్యధికముగా ఆశీర్వదించయ్యా. దేవా, నీవే చేయబట్టి నీ బిడ్డలను నడిపించయ్యా. దైవిక సమృద్ధి వారికి దయచేయ్యా. ఆత్మీయ శక్తియు
ఆత్మీయ ఐక్యతయు, ఆత్మీయ బలము, ఆత్మీయులుగా ఉన్న సహవాసము నీవు దయచేయ. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.